వచ్చినట్టుగా మనకి వస్తాయి తప్ప దేవుని చిత్తానుసారమైనటువంటిది ఏది మనకి దక్కదు. నేనేం చెప్తున్నానంటే, దేవుడు ఏం చెప్పాడో ఆ చెప్పిన భాగంలోనే దేవుడిని ఏదన్నా అడగాలి. చెప్పినట్టుగానే దేవుని ఆరాధన చేయాలి. ఎలాగూ చెప్పానో అలాగునే చెయ్యాలి. ఇది మీకు నేను ఒకసారి గంటన్నర చెప్పాను. ఎలాగూ చెప్పాడో అలాగునే చెయ్యాలి. ఇందులో సాతాను వచ్చి ఎలాగూ చెప్పాడో అలాగూ చేయనివ్వడు. ఇది సాతాను పని. దేవుడు చెప్పినట్టు చేయనివ్వకుండా చూడడమే సాతాను పని. అంతే తప్ప వాడికి కొమ్ములుండి చీకట్లో ఉండి శ్మశానాల్లో కూర్చుని ఇవన్నీ కాదు. ఇవన్నీ మనుషులు నేర్పించారు మనకు. చెప్పినట్టు దేవుడు చెప్పినట్టు చెయ్యనివ్వకుండా అడ్డుపడేవాడినే సాతాను, అపవాది అన్నమన్నమాట. కాబట్టి మీరు ముందు జ్ఞానం ఎరగాలి. జ్ఞానాన్ని జాగ్రత్తగా మీరు అభ్యసించండి. అప్పుడు మీరు ఈ జ్ఞానం మీకు ఎక్కడ దొరికినా వెళ్ళండి, నో అబ్జెక్షన్. ఎక్కడైనా రాజమండ్రి కాదు కదా, విజయవాడలో మీరు ప్రార్థనకి వెళ్ళిన నేను ఎంతో సంతోషిస్తాను. ఎలా వెళ్ళాలి? వెళ్తే జ్ఞానములో వెళ్ళాలి. జ్ఞానములో వెళ్ళాలంటే ఏ జ్ఞానం? దేవుడు ఎలాగూ చెప్పాడో అలాగూ చెప్పే సంఘం ఎక్కడున్నా మీరు వెళ్ళొచ్చు. ఎక్కడున్నా వెళ్ళొచ్చు, హ్యాపీగా సంతోషంగా బ్రతకచ్చు. ఎందుకంటే అక్కడున్నవాడు నీటి కాలువల యారులే నాటబడతాడు, ఇక్కడున్నవాడు నీటి కాలువల యారుల నాటబడతాడు. మొత్తం యూనివర్సల్ చర్చ్ అవుతుంది. సరేనా? అందుకని జ్ఞానం లేనప్పుడు మాత్రం ఉండకూడదు చోట ఉండకూడదు. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొకసారి చెప్తున్నాను. ఈరోజు మనం చాలా దేవుడు నేర్పించిన ప్రార్థన ఉంది మనకి. చాలా మంది ప్రార్థనలు చేస్తున్నారు, నేను చూస్తున్నాను ఈ మధ్యన. ఇది నేను చెప్పడానికి రీజన్ ఏంటంటే, నేను అక్కడక్కడ కొన్ని చోట్లకు వెళ్ళినప్పుడు, ఏదన్నా కొన్ని అకేషన్స్ లో పాలు పంచుకున్నప్పుడు, ఒక రిలేటివ్ గా, ఒక పాస్టర్ గా, లేకపోతే ఒక మెంబర్ గా నేను వెళ్తున్నప్పుడు కొన్ని సంఘటనలు నేను చూస్తున్నప్పుడు అవి నేను మనసులో పెట్టుకుని, ఓహో ఇవి కూడా ఇలా జరుగుతున్నాయన్న దాని మీద నేను దృష్టిలో మీకు చెప్తూ ఉంటాను. ఇందులో ప్రధానంగా ఏంటంటే, ప్రార్థనలు చాలా రాంగ్ గా చేస్తున్నారు. చాలా సార్లు చెప్పాను మీకు, ప్రార్థనలు చాలా రాంగ్ గా చేస్తున్నారు. ఆ ప్రార్థన వినేవాడు వెండు గుర్తుపెట్టుకోండి. ఆయన ఎలా చెప్పాడో ముందు జాగ్రత్త తీసుకో. మీ ఇంటికి తాళం ఉండదు. ఏదైతే మీరు తాళం వేశారో అదే తాళం తీయాలి. మళ్ళీ ఇంకా ఓపెన్ అవ్వ. నేను ఏదో మంచి నేను బంగారం తాళం పెట్టాను, లేకపోతే నేను ఏదో వెండితో ఉంటుంది అంటే అది ఓపెన్ అవ్వదు. ఎందుకు ఓపెన్ అవ్వదు? దానికి మెజర్మెంట్ ఏదైతే కరెక్ట్గా ఉండదో అది మాత్రమే చదువుతుంది. మీ బీరువా ఉంటుంది, లేకపోతే మీకు సంబంధించినవి ఏమో ఉంటాయి, మీకు సంబంధించినటువంటి లాకర్స్ ఉంటాయి. ఇవన్నీ ఓపెన్ అవ్వాలంటే ఎగ్జాక్ట్గా ఏదో అదే. దేవుడు నీకు ఓపెన్ అవ్వాలంటే, దేవుడు నిన్ను దీవించాలంటే, దేవుడు ఎలా చెప్పాడో అలాగే చూస్తాడు. ఇంకా అందులో మరి దేవుడు నీతి తప్పడం గుర్తుపెట్టుకోండి. నీతి తప్పే దేవుడు కాదు. అందుకని మనం జ్ఞానం బాగా అభ్యసించాలి. ప్రార్థనలు రావడం లేదు. ఒక్కొక్కడు ఒక్కొక్క రకమైన ప్రార్థన చేస్తున్నారు. తప్పండి, అలా ప్రార్థన చేయడానికి దేవుడు అలా చేయలేదు మనిషి. సరేనా? ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా బైబిల్ ప్రకారంగా ఇంచుమించుగా 650 ప్రార్థన చేసిన బైబిల్. ఎన్ని ప్రార్థనలు ఉన్నాయి? 600 చిల్లర ఉన్నాయి ప్రార్థన. ఏ ఒక్క ప్రార్థనలోనూ మీరు కలిపి ప్రార్థన లేదు. ఎక్కడ ఏ చోట మీరు ప్రార్థన నేర్చుకున్నా కూడా, ఏ ప్రార్థన పట్టుకున్నా కూడా ఒకే విషయం ఉంటుంది. కానీ మన ప్రార్థనలో ఈ 600 చిల్లరలో ఏ విధంగా కొత్త చూసినా మీరు చేసిన ప్రార్థన, భక్తులు చేసిన ప్రార్థనలోనే ఆదికాండం మొదలుకొని చివరి వరకు, ప్రకటన గ్రంథం వరకు ఏ ప్రార్థన కూడా మీరు చేసిన ప్రార్థన లేవు. అంటే లేవంటే ఎక్కువ పర్సంటేజ్లో లేవు. అక్కడక్కడ ఒక ముచ్చల్లా కనబడుతూ ఉంటాయి. దేవుని చిత్తంలో జ్ఞానంలో ప్రార్థన చేయాలి, జ్ఞానంలోనే సంపాదించాలి, జ్ఞానంలోనే దీవించబడాలి, జ్ఞానంలోనే పరలోకానికి వెళ్ళాలి, జ్ఞానంలోనే ఏదైనా మనం. అందుకని క్రైస్తవుడికి ప్రార్థన చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అన్నిటికీ మూలం ప్రార్థన, అన్నిటికీ మూలం ప్రార్థన.
ప్రతి క్షణం నీ జీవితంలో ప్రార్థన జరగాలి. అందుకే ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడడం. దేవునితో మాట్లాడడం అంటే ఎలా మాట్లాడాలి? మనం పక్కన వారితో మాట్లాడినట్టు, మనం ఇరుగు పొరుగు వారితో మాట్లాడినట్టు, మనం కుటుంబ సభ్యులతో మాట్లాడినట్టే ప్రార్థన అనే మాటకి ఒరిజినల్గా మనం దాని అర్థం ఏంటంటే దేవునితో మాట్లాడటం అనేది బాగానే ఉంది, కానీ నాకు ఎందుకో మాట్లాడ దేవునితో మాట్లాడటం అంటే మన స్థాయి దేవుని స్థాయి అన్న దగ్గర మాట్లాడడం. ప్రార్థన అనే మాట ఎప్పుడు ఉపయోగిస్తుంది? ప్రార్థన అనే మాట ఎప్పుడు ఉపయోగిస్తుంది? జనరల్గా సాధారణ పరిభాషలో ప్రార్థన అనే మాటను ఎలా ఉపయోగిస్తాం? అందరూ కూడా తప్పకుండా మీరందరూ కూడా భోజనం చేసి వెళ్ళాలని నా ప్రార్థన. అంటే అక్కడ ఏంటి అర్థం? ప్రార్థన అనే మాట తగ్గిపోయా అది ఇదమ్మ అదమ్మ అనే మాట దేవుని దగ్గర మాట్లాడేటప్పుడు మామూలు సాధారణమైన విషయం. ఇది నా ప్రార్థన. ప్రార్థన అనే మాటకి ఇంకొక మాట మనం చేస్తే పర్యాయ పదం విన్నపము. విన్నపము. విన్నపం అంటే ఏంటి? ఎలా ఉంటుంది విన్నపం అంటే? మాట్లాడటమే. అది ఇది మాట్లాడటమే. మాట్లాడే మాట విన్నపమా, విజ్ఞప్తి, విజ్ఞాపన, లేకపోతే కమాండ్, లేకపోతే హెచ్చరిక, లేకపోతే వేషధారణ, ఇందులో చాలా ఉంటాయి మాటలు. ఈ మాటలాడడం అనే విషయంలో ఏంటి అంటే ప్రార్థన అంటే విజ్ఞప్తి. విజ్ఞప్తి అంటే విన్నపం. విన్నపం అంటే ఏంటి? తగ్గడం, లోబడడం, మనిషి తగ్గి దేవుణ్ణి హెచ్చించడం కదా. అప్పుడు మాట్లాడడం అంటే ఇలాగా ఇలాగా. దేవుడిదైతే మనిషి ఇలా ఉండాలి. నువ్వు భూమి మీద ఉన్నావు, నేను ఆకాశం ఉన్నాను, ఒళ్ళు దగ్గర జాగ్రత్త అన్నాడు కదా. అక్కడికి వచ్చేదాకా ఇక్కడ ఉన్నవాడు ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇప్పుడు విజ్ఞాపన చేయాలా? సరదాగా మాట్లాడతాడా? విజ్ఞాపన అంటే ఇప్పుడు ప్రార్థన అంటే ఏంటి? ప్రభువుని మనం ఏదో ఈ కింద కోతులో ఉన్నవాడు పైకి రావడం కోసం ఆ ఒడ్డు మీద ఉన్నవాడు ఏమని చెప్తాడు? రాయ్ రా చేపట్టుకుని పైకి లాగు అంటాడా? ఒరే బాబు నీ దండం పెడతాడు. ఆడేదో పని ఉండిపోతూ ఉంటే ఏం చేస్తా ఉంటాడు? మరి కొంచెం చేయి పట్టుకుని పైకి లాగరా, నీకు దండం పెడతాడు, పైకి ఇస్తాడు, అలా చేస్తాడు, ఇలా చేస్తాడు అని అడుగుతుండాలి మన ప్రార్థన. అప్పుడు ఇంతకీ ఈ విజ్ఞాపన, ఈ ప్రార్థన పైకి వెళ్ళేటప్పుడు దేనికోసం వెళ్తున్నాడు అన్నది దృష్టిలో పెట్టుకోవాలన్నమాట. ప్రార్థన అర్థమైంది. ఇప్పుడు భక్తులు 600 చిల్లర చేసిన ప్రార్థనలు ఏవైతే ఉన్నాయో, ఈ 650 ప్రార్థనలలో నీకు నచ్చిన ప్రార్థన ఏదన్నా బైబిల్లో తండ్రి ఏదన్నా నీకు తెచ్చినా ఒకటే ఉంటుంది. పాత నిబంధనైనా కొత్త నిబంధనైనా ఒకటే ఉంటుంది. ఇంక అందులో ఏమీ లేదు. దేవుని చిత్తమైతే ఈ 650 చిల్లర చెప్తాను మీకు. ప్రతి ప్రార్థనలో దేవుని నీతో ఒకటి. పాత నిబంధనైనా కొత్త నిబంధన అయితే మన ప్రార్థనలు ఏంటో ఇలా మారిపోయాయి. అంత అయోమయంగా గందరగోళంగా అయిపోయి ప్రార్థన అంటే. అందుకని ప్రార్థనలు మంచి మాటలు అంటున్నాడు దేవుడు. ఆ మాటలు వినడానికి కూడా దేవుడికి ఇష్టం అవ్వట్లేదు. సరే, ఈరోజు కొద్ది నిమిషాలు ప్రార్థన. ఇందుకే ప్రార్థన అనేది మనం ఏది ప్రామాణికంగా తీసుకోవాలి అంటే, యేసు ప్రభువు మనకి నేర్పించిన శిష్యులు అడుగుతారు, ప్రభు మేము ప్రార్థన చేయడం మాకు నేర్పించు అని అడిగితే, ప్రార్థన బాబు అని అప్పటి వరకు వాళ్ళకి ప్రార్థన రాకపోతే ప్రార్థన నేర్పించారు. అది మీకు నేను చాలా సార్లు చెప్పాను, నేను మళ్ళీ దాని జోలికి వెళ్ళను. కాబట్టి అందులో ఏంటి? ప్రార్థనలో ముక్కలు చెప్పడం. అందులో ఉన్న 6 ముక్కలు అంటే మీరు అనుకున్న ముక్కలు కాదు. ఏంటి? 6 విషయాలు ఉంటాయండి ఆ ప్రార్థనలో. 6 విషయాలు టప్ 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 అని చెప్పండి. బైబిల్ చూడకుండా ఆయన నామాన్ని పరిశుద్ధపరచాలి. వెరీ గుడ్. ఏమిటి పరిశుద్ధపరచాలి? ఆయనకి మంచి లేకుండా
ఆయన నామానికి ఎప్పుడు చెడ్డ లేకుండా బ్రతికినంత కాలం ఆయనకి మంచి పేరు తీసుకొచ్చేటువంటి వాడిగా ఈ లోకంలో నువ్వు బ్రతకాలి. అందుకోసం ప్రార్థన చెయ్యాలి. రెండవ మాట, ఆయన రాజ్యము ఈ పాపిష్టి లోకం, పాపిష్టిమైన ఈ శపితమైన ఈ భూమి, శాపంతో ఉన్న ఈ భూమి పోయి క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం, ఈ రాజ్యము రావాలని ప్రార్థన చేయాలి. పరలోకంలో అచ్చం పాపము లేకుండా ఎలా ఉందో, ఎలా పరిపాలించబడుతుందో, ఎలా ఉందో ఈ భూమి మీద కూడా, నూతన భూమి మీద కూడా అలాంటి పరిపాలన, అలాంటి ధర్మం, అలాంటి దేవుని చిత్తం, అలాంటి శపితమైన ఏది లేని శాశ్వత కాలం జీవించేటువంటి ఒక భోగం ఈ భూమి మీద రావాలి, జరగాలి. ఇట్టి పరిపాలన ఇక్కడ కూడా ఉండాలి అని ప్రార్థన చేయాలి. అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. అనుదిన ఆహారం అంటే ఏది? అనుదిన ఆహారం అంటే ఏది? రెండు ఆహారాలు. ఒకటి ఈ మనిషి బతకడానికి, రెండవ ఆహారం ఏంటమ్మా? ఆత్మను బ్రతికించడానికి. ఇప్పుడు ఏది ఇంపార్టెంట్? రెండింటిలో ఏది ఇంపార్టెంట్ అంటే ఏం చెప్తావు? కానీ అది మాత్రం చెప్తామని. ఆత్మ సంబంధమైన ఆహారం అంటే ఏది? వాక్యమే నీకు అంత ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు టైం ఎంత ఇంపార్టెంట్ అమ్మా? సో మనకి శరీర సంబంధమైన ఆహారమే ఇంపార్టెంట్ అవుతుంది. ఇంటికి దేని గురించి ఏది? అనుదిన ఆహారం అంటే ఏది? వాక్య నిమిత్తమై, ఆ వాక్యానుసారమైన అన్నము నిమిత్తమై మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. నన్ను ఎవడైతే నన్ను హింసిస్తున్నాడో, నిందిస్తున్నాడో, అవమానిస్తున్నాడో, నన్ను ఎవడైతే బాధ పెడుతున్నాడో వాడిని క్షమించి నేను నన్ను క్షమించు, లేకపోతే నన్ను క్షమించు అసలు అని ఏమని ప్రార్థన? నేను ఎదుటివాడిని క్షమించలేకపోతే నన్ను నువ్వు క్షమించు, నేను ఎదుటివాడిని క్షమిస్తే నన్ను క్షమించు అని ప్రార్థన చేయాలి. ఇలా చెప్పండి. ఇందులో మీరు చేసిన ప్రార్థన ఏదన్నా ఉందని చెప్పండి. ఇప్పుడు మీరు చేస్తారు కదా, మీరు చేసిన ప్రార్థనలో ఇందులో ఉన్న ఆరు మాటల్లో ఒక్క దాని గురించి నేను ప్రార్థన చేస్తానండి అన్న వాళ్ళు చెప్పండి. దేవుడు చెప్పలేని నీతిలో ప్రార్థనలు చేస్తున్నాం, దెబ్బతినేస్తున్నాం. ప్రార్థనకు ప్రతిఫలం లేదు, ప్రార్థనకి ఆశీర్వాదం లేదు, ప్రార్థనకి దీవెనలు లేవు. దేవుడు ఒకటి చెప్పాడు, ఇంకోటి చేస్తాడు. ఇంజనీర్ ఒకటి చెప్పాడు, నువ్వు ఇంకోటి చేస్తావు. అతనేమో బోర్ అక్కడ పట్టుకున్నాడు, నువ్వు ఇక్కడ బాగుంటుంది ఇక్కడ పట్టుకున్నాడు. వచ్చేది రాయే, ఇల్లు కాదు వచ్చేది. ఏది యథార్థమో చెప్పింది దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు చెప్పిన పని ప్రార్థనలో మాని ఇంకొక పని నువ్వు ఏది చేస్తే ఈ మధ్యలో ఉన్నవాడు అవడాని అడే సార్ ఏదో అక్కడెక్కడ శ్మశానాల్లో స్పీడ్కి వెళ్ళిపోయి అక్కడికి బాబు చాలా దెయ్యాలు కూర్చుని ఉంటే నేను వెళ్ళగానే రండి రండి అంటాయండి. మీరు అలాగా అపార్థం చేసుకుంటున్నారు. దేవుడి మాట ఇక్కడ తిరగేస్తాడంటే జీవితంలో తిరగేస్తాడు. కాబట్టి ఒక్కరైనా ప్రార్థన లేదురండి, యేసుప్రభు అలా చెప్పాడు. కానీ పాత నిబంధనలో కానీ ఈ 600 అన్నారు కదా మీరే, ఈ 600 ప్రార్థనల్లో మాత్రం అలా ఉండదండి. ఎందుకంటే అందులో చూసే కదా మేము నేర్చుకుని చెప్తున్నాం అని మీరు అనుకోవచ్చు. అయితే సరదాగా ఒకసారి పాత నిబంధన కదా ఒక ప్రార్థన ఏదో ప్రార్థన తెచ్చి అందులో ఉన్న భక్తులు ఏమని ప్రార్థన చేశారు చూద్దాం. చూసి పాత నిబంధనలో ఉన్న ప్రార్థన, కొత్త నిబంధనలో ఉన్న ప్రార్థన కలుపుతాం. వాళ్ళిద్దరిలో ఏమైనా తేడా వస్తుందేమో చూద్దాం. సరేనా? ఓకే, ఇంకా చదివారు కదా. మొదటి దినవృత్తాంతం 4వ అధ్యాయం. 4వ అధ్యాయంలో మొదటి నుంచి కొన్ని వచనాలు ఉన్నాయి. అందులో వంశమది, అందులో సహోదరులది, ఎన్ని తరాలలో ఎన్ని వాళ్ళు, వాడు కొడుకు వీడు కొడుకు వీడు కొడుకు వీడు కొడుకు వాడు వాడు. మీరు చూడండి, పెదనాన్నగారి పెద్దమ్మగారికి తోబుట్టున చెల్లి ఇయంకి గారి కూతురు కొడుకు అంటారు కదా, అంటారు కదా. వరుస లేదని చెప్పినప్పుడు అంటారు కదా. అదేనండి మా పెదనాన్నగారి వాళ్ళ తమ్ముడు కొడుకు కూతురు పిల్లడు అంటారు కదా. ఎంత బాగా చెప్తారో వరుస. అలా మొత్తం చెప్పుకుంటూ వస్తున్నాడు అనమాట. అంత విషయం ఏమని చెప్తున్నాడమ్మా?
జాగ్రత్తగా వినండి, మనసును పెట్టండి. చెప్పండి. వీళ్ళందరూ ఒక వంశం, ఎంతో కుటుంబాలు ఆదరించిపోయారు, ఎంతో మంది పుట్టారు, ఎంతో మంది వచ్చారు. అందరిలోనూ 4వ వచనంలో 9వ వచనం దగ్గరికి వచ్చేసరికి యెబ్బేసు అనేటువంటి ఒక ఆయన వచ్చాడు. ఎంతమంది తర్వాత ఎంతో మంది సహోదరులు ఉన్నారు. సహోదరులు అని మొదలు పెట్టాడు కదా అక్కడ. ఎంతమంది సహోదరులు ఉన్నారు? ఎంతో మంది ఉన్నారట. ఆ సహోదరులు అందరిలోనూ యెబ్బేసు అనేటువంటి ఒక వ్యక్తి ఒక తల్లి కడుపున పుట్టాడట. చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరచండి. ఎంతమంది పుడితే ఒక్కడ గురించి చెప్తున్నాడు దేవుడు. ఆ ఒక్కడెవడు అన్నది మీరు చూడండి. అతడట అందరిలోనూ ఘనుడు. చూడండి ఎలా గనుడు. ఈ గనుడట పుట్టగానే వాళ్ళ అమ్మకి వచ్చిందంట బాధ, వేదన కలిగిందంట వాళ్ళ అమ్మకి. మరి ముందు పుట్టి వాళ్ళు చెప్పండి, జాగ్రత్తగా వినాలి. ఈడు పుట్టడమే ఎలా వచ్చిందట అతనికి వేదన కలిగించేటట. వాళ్ళ అమ్మ భరించలేక బాధపడో, గుర్తుండాలా, మరి చిరాకు పడిందో, ఇబ్బంది పడిందో నాకు తెలియదు. కానీ ఆ అమ్మ ఆ కొడుకు ఏమని పెట్టిందంటే, నీ పేరే వేదన. యెబ్బేసు మాటకి అది హెబ్రూ వర్డ్కి ఒరిజినల్ తెలుగులో మనం చెప్పుకోవాల్సి వస్తే వేదన. చాలా మంది అంటారు పుట్టినప్పుడు చంపేయడం. తల్లిదండ్రులని అడిగితే పెద్దోడు పుట్టినప్పుడు పర్లేదు, కానీ చిన్నోడు పుట్టినప్పుడు ఉన్నాడు బాబు, అడ్డంగా తిరిగి ఎంత బాధ పెట్టాడు. వీడు ఇప్పటికీ బాధ పెడుతున్నాడు. ఒక్కొక్కడు అంటాడు ఆడు అప్పుడు బాధపడలేదు, ఇప్పుడు బాధపడలేదు. ఈ తల్లిదండ్రుల మధ్యన ఇలాంటి కాన్పుల దగ్గర మాట్లాడుకుంటూ ఉంటారు. చిన్నప్పటి నుంచి ఆ పడుకునే దగ్గర నుంచి ఒక్కొక్కడు పడుకోడు, ఎంత పడుకోబెట్టినా పడుకోడు. ఏమో అలాంటి వాడిని తల్లి ఆదరించి ఎన్ని కష్టపడుతుంది కదా. ఇన్ని జరిస్తున్నా వాడిని చూసి వాళ్ళ అమ్మ అంటది ఏదో రోజు, చిన్నప్పుడు చంపు తినేసి కూడా బాబోయ్ ఇప్పుడు పెద్దోడయ్యాడు. సో అలాగ అమ్మ ఆ కొడుకు ఏమని పెట్టిందంటే వేదనకరమైన వాడు, బాధన కలిగిన వాడు, ఇబ్బంది పెట్టాడు, నన్ను ఎంత బాధ పెట్టాడు అని వాళ్ళ అమ్మ యెబ్బేసు అనే పేరు ఆ కొడుకు వచ్చి పేరు అలా ఏమయ్యాడన్నాడు. ఇన్ని వంశాలు, ఎంతమంది సహోదరులు, పెద్దమ్మ ఇంతమంది పుడితే అందరిలోనూ ఆడే కనుడయ్యాడట. చెప్పండి కొట్టి దేవుని నామమున. ఏమయ్యాడ మాత్రం కనుడు. అతని పుట్టుకెళ్ళంటే అలా పుట్టుకలో నుంచి మరో పుట్టుకలోకి వచ్చాడనమాట ఆ వ్యక్తి. దేన్ని పుట్టాడమ్మా? ఆ బాధలో నుండి, వేదనలో నుండి, కష్టములో నుంచి ఒకడు పుట్టాడట. అతను కనుడయ్యాడట. ముందున్న వారు సంతతంలో నుండి ఘనుడు. ఘనుడంటే ఏంటమ్మా? ఘనుడని మనకి బైబిల్ ప్రకారంగా ఘనతెప్పుడు చాలా మంది వీడికి సాధించాడు, వీడికి ఉద్యోగం వచ్చింది, వీడి కలెక్టర్ అయ్యాడు, వీడి మినిస్టర్ అయ్యాడు, వీడి సీఎం అయ్యాడు, వీడిపోయాడు. ఏమైతే చచ్చిపోతావు కదా. ఏమైతే నీకు 2000 కోట్ల ఆస్తులు ఉన్నాయి, లేదా 1,00,000 కోట్ల ఆస్తి ఉంది నీకు, కానీ నీలో ఏముంది? మరణం ఉంది. అప్పుడు ఎదురుగా నిలబడి నాకు ఎప్పటికీ మరణం లేదు. నీకేముంది? ఏముంటే దాన్ని అనుభవించే అవకాశం లేదు. ఇల్లు కడతావు కానీ ఆ ఇంటిలో కాపురం ఉండవు అన్నాడు దేవుడు. ఏంటి? ఏ ఇల్లు? ఈ భౌతిక సంబంధమైన అవసరాలు ఎన్ని కట్టుకున్నా, ఎన్ని చేసినా అందులో శాశ్వతం ఉంటాడా? ఎంతో మంది ఊరిలో ఇల్లులు కట్టారు, ఎంతో మంది ఊరిలో భూములు కొన్నారు, ఎంతో మంది ఈ లోకంలో తిరిగారు. ఆ భూముల కోసం యుద్ధాలు చేస్తున్నారు, ఆ భూముల కోసం ప్రాణాలు పెడుతున్నారు, ఆ భూముల కోసం ఎన్నో బాధలు అనుభవిస్తున్నారే. ఏది ఆ భూమిని అనుభవించుకుంటాం జీవితాంతం? ఎంతో మంది భూమి కోసం ఇంత ఇంచు భూమి కోసం గొడవలు పెట్టుకుని, తగాదాలు పెట్టుకుని, ఆ తగాదాల భూమి కోసమే ప్రాణాలు పోగొట్టుకున్న వారు ఎంతో మంది ఉన్నారు.
కానీ వాళ్ళు అనుభవిస్తున్నారు ఈరోజు. వాళ్ళు ఉన్నారా ఇంట్లో? ఎంతమంది మన శ్మశానంలో ఉన్నారు? ఎంతమంది జీవితాలు, ఇంటిని ప్రేమించిన వాళ్ళు, చేతిని ప్రేమించిన వారు ఎంతో మంది ఈరోజు శ్మశానాల్లో ఉన్నారు. అంత ప్రేమించాడు కదా భూమిని, అంత ప్రేమించాడు కదా బంగారాన్ని, అంత ప్రేమించాడు కదా, మరి అనుభవించకపోయావా? అనుభవించడానికి అవకాశం ఇవ్వాలి కదా దేవుడు. అందుకని దేవుడు చెబుతున్నాడు, అవి నువ్వు అనుభవించలేవు. దానికోసం ప్రయాసపడుతున్నావు, దానికోసం ఇబ్బంది పడుతున్నావు, మాటలు పడుతున్నావు, కష్టపడుతున్నావు, చివరికి నువ్వు అనుభవించుకున్నానే పోతున్నావు అని చెప్తున్నావు. అందుకని ప్రార్థన దేనికోసం చేస్తున్నావు? మనం జీవితం. ఇది ఎంత ప్రమాదకరం. కాబట్టి ఎబ్బేజట అంతమందిలో ఒకడు పుట్టాడట, అతను ఏమయ్యాడట? కనుడు. కనుడంటే ఇల్లు కట్టుకోలేడా? బంగారం దొరుకుతుంది, జీవితాంతం అనుభవించలేనుడా? జీవితాంతం అంటే ఎప్పటికీ ఉంటావా? కనుడనే మాట అర్థం ఏంటంటే, దేవుడు చెప్తాడు, నేను రేపు వచ్చేటప్పుడట ఏమేం చేస్తాడు మనకి? మహిమ, ఎప్పటికీ చావు, ఎప్పటికీ నీకున్న ఆస్తి ఎవడు శాశ్వత కాలం సుఖ సంతోషాలతో ఏ ఇబ్బంది లేకుండా దేవుడు అలా ఉండేటువంటి మహిమ ఎప్పుడు చేస్తారట, ఘనత చేస్తారట. మరి అలాంటి ఘనత ఈ ఎబ్బేజు దేని ద్వారా సంపాదించాడు? దేని ద్వారా సంపాదించడం? ప్రార్థన. అంత దేని ద్వారా సంపాదించాడు? ప్రార్థన. అందరూ చెప్పండి. ఈరోజు చేస్తున్న ఎబ్బేజు ప్రార్థన నీలో ఉందా లేదా? చెక్ చేసుకోండి. సాతాను చూడండి, ఎబ్బేజు సహోదరుల కంటే ఘనత పొందిన వాడై ఉండెను. ఎందుకని చెప్పండి? ఏదో సాధించాడు. ఏం సాధించాడు? ఘనత సాధించాడు. ఏంటా ఘనత? ఎప్పటికీ మరణం లేని శాశ్వత జీవితాన్ని సంపాదించాడు. అందుకే మెచ్చుకున్నాడు దేవుడు. అనవసరమైన జీవితం కోసం అవలంబించుకున్నాడు. సరే, ఏం చేశాడు? పేరు పెట్టి ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి. ఇశ్రాయేలు దేవుని గురించి అంటే ఏంటి? అక్కడ తండ్రా కొడుకు? తండ్రా కొడుకు? తండ్రినా? వెరీ గుడ్. మరి యేసు ప్రభువు నేర్పించిన ప్రార్థనలో తండ్రినా కొడుకు? ప్రార్థన మారదండి, చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. పరలోకమందున్న తండ్రి అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? ఇశ్రాయేలు దేవుడై ఉన్నవాడు. ఆయన ఎవరు? తండ్రినా? తండ్రి. తండ్రికి ప్రార్థన చెయ్యాలి. గుర్తు పెట్టుకోండి. ఏ మాట పడితే ఆ మాట మాట్లాడకండి, ఎలా పడితే అలాంటి ప్రార్థనలు చేయకండి. ఫాస్ట్ ఆఫ్ ఆల్ సంబోధన ఎలా ఉండాలంటే పరలోకమందున్న తండ్రి అని తండ్రిని సంబోధించి ప్రార్థన మొదలు పెట్టాలి. సరే, ఎలా మొదలు పెట్టాలో చెప్తాను. ఇప్పుడు ఏం చెయ్యాలి అనేది చూడండి. కాంటెక్స్ట్ చదవండి. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దు విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉంది. నాకు కీడనేది రాను. కానీ దేనిలో? కీడులో నుండి నన్ను తప్పింపుము అని ప్రార్థించగా దేవుడు అతను మనమేనా ప్రార్థన అంటే? మనమేనా మాట్లాడా? మనవి చేశాడా? మనవి ప్రార్థించటం అనగా మనవి చేయగా దేవుడు అతను మనవి చేసిన దానిని దయచేసిన చెప్పబడి దేవుని నామమున మహిమపరచాలి. దీన్ని
వివరణలోకి వెళ్దాం. ఏమని ప్రార్థన చేశాడు, అందులో ఉన్న వివరణ ఏమని అడిగాడు? మొదటి ఆశీర్వదించాడు. ఏంటి నీ ఆలోచనలో ఆశీర్వాదం? నువ్వు నీకు అనుకున్న ఆలోచనలు ఆలోచించేటప్పుడు దేవుడి ఒక రూల్ ఉంది, దేవుడి ఒక సిద్ధాంతం, దేవుడి ఒక క్రమం ఉంది, దేవుడి ఒక పద్ధతి ఉంది. నువ్వేది ఆలోచించు. ఇప్పుడు అడుగుతాను, చెప్పండి. నేను ఈరోజు ఈ పరిస్థితులను అనుభవించాలనుకుంటున్నాను. నాకు 3 ప్రార్థనలు తీసుకున్నాను ఈరోజు. 3 అవుతావు జాగ్రత్త, కొంచెం కోఆపరేట్ చేసి మాట్లాడుతున్నాను. జాగ్రత్త మధ్యలో నేను వెళ్ళి అవన్నీ చూసాను మళ్ళీ ఇంకో మాట చెప్తాను. ఇలా ఉండాలన్నా కాబట్టి నేను నచ్చను. ఎందుకు నచ్చినా కూడా చెప్తాను. అందుకని నేను నచ్చను, నా మాట నచ్చదు, నా భాష నచ్చదు, నా ప్రార్థన నచ్చదు. ఎందుకంటే మీరు ఒక దానికి అలవాటు పడి ఉన్నారు. అలవాటు పడి ఉన్న వాడిని ఏం చేస్తున్నాడు? బయటికి రాగాలంటే రాడాడు. ఎందుకంటే చుట్టకాల్చుకోండి, తాగొద్దురా అంటారా, పని చూడరా అంతేనా? అది మంచిది కాదు, ఆరోగ్యానికి మంచిది కాదు. వెళ్దాం మరి. ఒక దానికి అలవాటు పడిన స్థితిలో నుంచి ఒక వ్యక్తి మళ్ళీ మారు మనసు పొందడం అనేది దాదాపు అసాధ్యం, దేవుడు తప్ప. అందుకని ఏ అలవాటు చాలా మంది అంటూ ఉంటారు. నేను ఒకళ్ళు బాలవరంలో రాయన్నాడు, ప్రార్థనకు రమ్మని ఇంటికి వెళ్తే అన్నయ్య నాకు కొంచెం డ్రింక్ చేసే అలవాటు, ఇది మాని వచ్చి నమ్మకంగా ఉంటాను దేవుని దగ్గర. నువ్వే ఆశ్చర్యపోతావు. చూడు, నువ్వు ఎప్పటికీ రాలేదు. నేను చెప్తున్నాను ఈరోజు, నీ అంతట నీవు అది మాని రావడం అనేది అసాధ్యం. దేవుని ప్రేమ, దేవుని శక్తి ఉంటే తప్ప అసాధ్యం. ఒకవేళ ఇక్కడ నుండి మానుకుని వచ్చాడండి అన్న వాళ్ళు ఎవరు ఉండొచ్చు, అక్కడ కూడా దేవుడే కార్యం చేయాలి. ఆడ ఎంత నలిగిపోయి ప్రార్థన చేస్తే దేవుడు పట్టుకుంటేవాడు మానవచ్చు తప్ప, లేదా డాక్టర్ గారికి తాగావా వస్తావు అని చెప్పుకుంటే మానేవాడు తప్ప. అప్పుడు కూడా మానండి. ఒక్కొక్కటి డాక్టర్ గారు చెప్పినా కూడా మనం చచ్చిపోయన్నా దాన్ని నెరవేర్చుకుంటాడు తప్ప విడిచిపెట్టడు. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చేసి దేవుని దగ్గర కూర్చొని ప్రభువా నేను ఎలాంటి వాడిని, ఈ లక్షణాలు నాకు ఉన్నాయి, నన్ను క్షమించు క్షమించని దేవుని దగ్గరికి అప్పుడు దేవుడు నీకు మనస్సును దయచేస్తాడు. నువ్వు మారు నీకు అవకాశం ఏది? అందుకని ఇక ఈ వ్యక్తట ప్రార్థన చేసినట ఏమని ప్రార్థన చేయాలంటే, ప్రభువా తండ్రి, పరలోకంలో ఉన్న తండ్రి, ఇశ్రాయేలుల దేవుడా, నన్ను నువ్వేం చేయాలంటే నన్ను ఆశీర్వదించు. ఆశీర్వాదం అంటే ఏంటో చెప్పండి. ఇది నా ఫ్రెష్ ఆశీర్వాదం అంటే ఏది? ఇందాక మీరు చదివించాను. రోమీయులకు రాసిన 9వ అధ్యాయంలో ఆశీర్వాదం అనే దగ్గర 2 గుంపులు వచ్చాయి. ఒకటి ఇస్సాకు సంతతి, 2 అబ్రహాము సంతతి. అబ్రహాము సంతతి అనే దగ్గర శరీర ధర్మంలో జాగ్రత్తగా అబ్రహాము కడుపున పుట్టిన బిడ్డ ఇస్సాకు వలనేనండి. అబ్రహాము అబ్రహాము కడుపునుడే కదా ఇస్సాకు. అబ్రహాము కడుపున ప్రతి ఒక్కడు కూడా అది పొందుకోలేడట, ఇస్సాకు వలనైతే సాధ్యపడిందట. ఎందుకంటే అలా నాకు చెప్పాడు, ఒరేయ్ దానికి ఇలా ఇచ్చేస్తాడు దేవుడు అంటే పారిపోకుండా రానైనా దేవుడికి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు ఇస్సాకు. అప్పటి కూడా దేవుని నామమున. సరే, ఇక్కడ ఆశీర్వాదం అంటే ఏంటి? పై వచ్చి చదవండి, ఇంకా బాగా కొంచెం స్పీడప్ చేయండి. 9 మొదటి నాకు బహు దుఃఖమును నా హృదయములో ఆనని వేదములు గారికి ఏముందట? ఆయనకి ఎలా ఉందట? దుఃఖం వచ్చేస్తాడ, మానదట, హృదయములో వేదముందట. ఎందుకు చెప్పండి? ఎందుకుంది ఆయనకి? ఎందుకు? ఇంట్లో బంగారం లేదనా, ఇంట్లో డబ్బులు లేవనా, ఇంట్లో సమస్యలు ఉన్నాయనా, ఇంట్లో ఏదైనా దేనికోసం
దేనికోసం గుండెల్లో అంత బాధ వచ్చేస్తుంది చెప్పండి నాకు. ఎందుకు క్రీస్తు నుండి వేరవ్వాలనుకుంటున్నాడట? ఎందుకు? చదవమ్మా. దేహ సంబంధమైన సహోదరుల కొరకు. నేను మాట ఎవరి కోసం? దేహ సంబంధమైన సహోదరుల కొరకట ఆయనకి ఎలా ఉందట? దుఃఖం, మానని వేదన. మరి దేహ సంబంధమైన సహోదరుల కొరకు ఎందుకు ఉన్నంత బాధ? ఎందుకు బాధ? దేహ సంబంధమైనది అంటే ఏంటి అర్థం? శరీర సంబంధమైనది. శరీర సంబంధమైనది అంటే ఏంటి? ఎగ్జాంపుల్ చెప్పడం చక్కగా అన్ని చూసారనుకోండి, ముందుకెళ్ళిపోతాం మనం. ఇప్పుడు దేహ సంబంధమైన మనిషి, ఆత్మ సంబంధమైన మనిషి అని ఇప్పుడు ఉన్నారు. దేహ సంబంధమైన మనిషి ఏమో దేహ సంబంధమైన విషయముల మీదే మనసు పెడతాడు. ఆత్మ సంబంధమైన మనిషి ఏమో ఆత్మ సంబంధమైన విషయముల మీదే మనసు అని బైబిల్ చెప్తాడు. ఇప్పుడు దేహ సంబంధమైన బిడ్డలు పౌలు గారికి ఏం జరుగుతుందట? మానని వేదన, మానని వేదన ఆయన కలుగుతుంది. ఎందుకంటారు? ఎందుకు కలుగుతుంది? ఎందుకు కలుగుతుంది? ఎందుకు కలుగుతుంది? ఇప్పుడు ఒక కొడుకేమో కలెక్టర్ అయ్యాడు, ఇంకో కొడుకేమో అడుగుతున్నాడు. ఒక కొడుకేమో అడుగుతున్నాడు ఈతలను తిరిగి, ఇంకో కొడుకేమో కలెక్టర్ అయ్యాడు. తండ్రికి మానని వేదన ఎవరిని తీసుకోగలుగుతుంది? మీకు చెప్పిన పెద్దోడు బాగున్నాడు, చిన్నోడు చిన్నోడు బాగున్నాడు, పెద్దోడు తిరిగిపోతే అది ఏడియట్లేదు, ఎట్లు పట్టించుకోవట్లేదు, రోడ్డు పడిపోతున్నాడు. ఎలాగా? తల్లిదండ్రులు ఈ లోకంలో చాలా మంది ఏడుస్తారు కదా. తండ్రి తాగి 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 రోడ్ల మీద పడిపోతుంటే అమ్మ కష్టపడి పెంచి బిడ్డల్ని ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు ఏంట్రా అయిపోతుంది అన్నప్పుడు ఆ తల్లికి ఆ భర్త మీద ఏం కలుగుతుంది? మానని దుఃఖం కలుగుతుంది కదా. ఇప్పుడు ఇద్దరున్న బిడ్డల్లో ఒకడేమో ఆత్మ సంబంధిగాను, ఇంకొకడేమో శరీర సంబంధిగాను మారిపోతే పౌలు గారికి ఏం కలుగుతుందట? సంఘాన్ని చూసి, యూదులను చూసి, తన తోబుట్టువులను చూసి, తన కుటుంబ సభ్యులను చూసి మానని వేదన. అంటే ఇక్కడ మీరు విషయాన్ని నేర్చుకోవాలి, ఇక్కడ మీరు నీ విషయాన్ని నేర్చుకోవాలి. ఇప్పుడు ఊరికే అడుగుతున్నాను, దేహ సంబంధమైన విషయాలంటే దేహ సంబంధం అంటే వారిని ఎలా మనం ఐడెంటిఫై చేస్తాం? అదే శరీర కార్యములు అంటే పనులు, శరీర పనులను బట్టి వాడు దేహ సంబంధి. అంటే ఈ దేహమునకు కావలసిన వాటిని సంపాదించుకున్నట్టు కొరకు, లేకపోతే ప్రేమించు కొరకు, లేకపోతే ఈ శరీరాన్ని సుఖపెట్టుట కొరకు ప్రయాసపడేవాడు దేహానికి సంబంధించి. ఈ రోజు ఆదివారం కదా, చికెన్ మటన్ వండుకున్నారా? ఇంకా లేదా? ఏదన్నా తెచ్చుకున్నారా? నాన్ వెజ్ ఐటమ్ ఉందా ఈరోజు? లేదా? రావట్లేదు. నాన్ వెజ్ ఐటమ్ ఈ రోజు తెచ్చుకున్నారా లేదా? పోనీ తెచ్చుకుంటారా లేదా? తెచ్చుకున్నారా? తెచ్చుకోలేదా? ఇప్పుడు ఇక్కడ మీరు అందరూ చేసేసారా లేదా? అయిపోయిందా? ఇప్పుడు దేనికోసం సిద్ధపడి చేసుకున్నాం? దేహం కోసం.
పొద్దున్నే వెళ్ళారు దానికోసం ఎంత టైం పెట్టి ఉంటుంది? పొద్దున్న మీ ఆయన చూడండి అక్కడ మాంసం దగ్గర ఎక్కడికైనా వెళ్ళగలగండి. రండి వినోద్ గారు, మీకోసం మీరు ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోండి అన్న మాంసం అందరికీ అధికారమే కావాలి కదా. నుంచుని చూసి అప్పుడప్పుడు రక్తం అన్ని భరించి లైన్లో నుంచుని మళ్ళీ అందరికీ బాగోదని అందరూ వెళ్ళేదాకా మళ్ళీ అయ్యి దండుకొని ఇవన్నీ వచ్చడానికి అంత టైం పడుతుందంటావా? ఆయనకి దేహం మీద ఉన్న ఇంట్రెస్ట్ మీరు ఇవన్నీ చేస్తారు కదా, నేనేమీ తప్పట్లేదు. అంత టైం అన్ని పనులు చేస్తున్నాం, అన్ని సంపాదించడం, దేహానికి నీడేస్తున్నాం. ఇక్కడ నీడ ఇల్లు కట్టుకున్నారు, తర్వాత రైస్ ఉందా? ఎవరైనా రైస్ వేసుకున్నారా? రైస్ తెచ్చుకున్నారు. బట్టలు ఉన్నాయి, అందరికీ బట్టలు ఉన్నాయి. ఏదన్నా బ్రతకడానికి కావాల్సిన బ్రతుకు తెరువు ఉందా? చిగురు వ్యాపారం ఇంకోటో ఉంది. మంచి తాగడానికి నీళ్ళు ఉందా? తెచ్చుకోవడానికి నీళ్ళు ఉన్నాయా? ఇక్కడ లేకపోతే ఎలా కొనాలి? తమ్ముడు ఎన్నోసార్లు అందరూ కూడా ఎదురవుతున్నారు. దేహానికి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని నెరవేర్చుకుంటున్న సంతోషం. ఆత్మ సంబంధమైన విషయాలు ఇవన్నీ పౌలు గారి పౌలు గారికి దుఃఖపడాల్సిన పనేంటి? పౌలు గారికి మానవ వేదన ఈ గుండెల్లో నిండిపోవడానికి శరీర సంబంధమైన ఇష్టాలన్నీ నెరవేర్చుకుంటున్నారు. ఇల్లు ఉందో, వాటర్ ఉంది, భూమి ఉంది, లేకపోతే వాడికి కావాల్సిన అన్ని సమకూర్చుకుంటున్నాడు. ఈ శరీరం కష్టపడకుండా ఉండడానికి ఒక మంచం కొనుక్కున్నాడు, ఆనందించడానికి ఒక టీవీ కొనుక్కున్నాడు, ఆనందించడానికి కింద మట్టి అయితే మట్టి అడ్డుపడదని టైల్స్ వేయించుకున్నాడు. అన్ని రకాలుగా ఈ దేహానికి సంబంధించిన ఎవరు ఇప్పుడు ప్రార్థన దేనికోసం చేస్తారంటే ఎలా మారిపోయిందో, క్రైస్తవం ఎలా తిరగబడిపోయిందో ఒకసారి ఆలోచన చేయండి. ప్రార్థన దేనికోసం మారిపోయింది? శరీర సంబంధమైన అందులో ఒక ఇల్లు ఉంటుంది, అందులో ఒక బ్రతుకు ఉంటుంది, అందులో ఒక బ్రతుకు తెరువు ఉంటుంది, అందులో ఈ శరీరానికి సంబంధించిన సుఖ భోగాలు ఎన్నో మనిషి ప్రార్థన చేస్తారు. ఎలా మార్చారు? వాళ్ళ చూసేమో పౌలు గారు ఏం చేస్తారు? శరీర సంబంధమైన విషయాల కోసం ఆరాటపడి విలువైన ఈ జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు. ఎప్పుడైనా ఈ దేహ సంబంధమైన విషయాల మీద అన్ని సమకూర్చుకున్నారు కదా, సమకూర్చుకున్న ఏ వ్యక్తి అనుభవించాడా చెప్పండి? ఈ ఊర్లో చనిపోయిన చనిపోయిన ఒకసారి అనుభవించడానికి ఉందంటారా? నువ్వు ఇల్లు చూసి మోసపోతున్నావు, లేకపోతే నీకు ఆరోగ్యాన్ని చూసి మోసపోతున్నావు, నీకు సాగుబాటు మోసపోతున్నావు, దాని ప్రార్థన చేస్తున్నావు, దాని కొరకు ప్రార్థన చేసే సేవకులు ఉన్నారు, అందరినీ సేవకుల్ని మార్చేశాడు సాతాను, నిన్ను మార్చేశాడు. మొత్తం అందరూ కలిపి దేహ సంబంధమైన విషయాల మీదే ప్రార్థన. అప్పుడు ప్రార్థన మారబోదేమో. ఏ ఆశీర్వాదమైంది? ఒక ఇల్లు కొనుక్కున్నావు, దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. నువ్వేదన్నా వచ్చింది ఆశీర్వదించాడు. ఏంటి? ఎవరైనా, ఏ భక్తుడైనా, ఏ అవసరంలోనైనా ఈ దేహ సంబంధమైన విషయాల కోసం ఎప్పుడు ఆడలేదండి. చివరికి తగలడిపోయిన సొలొమోను కూడా జ్ఞానం కావాలన్నాడు, కానీ భౌతిక సంబంధమైన భక్తిలో ఉన్నప్పుడు ఆత్మ సంబంధమైన విషయాల కోసం అడిగాడు, కానీ దేహ సంబంధమైన విషయాల కోసం దేవుడిని ఎబ్బేసి ఏమడిగాడు? ఎబ్బేసి ఏమడిగాడు?
అమ్మా ఏ ఆశలో పడుతున్నాడు? ఘనతను సంపాదించే ఆశ. ఏంటి ఘనత? ఎప్పటికీ చావు లేని, ఎప్పటికీ మరణము లేని ఈ ఆత్మను బ్రతికించుకునే ప్రార్థన చేశాడండి ఎఫెసు. ఈ రోజున అలాంటి కొడుకు అమ్మకి ఏమయ్యాడు? అమ్మకి ఏమయ్యాడు? మీరందరూ కూడా మనసులో పెట్టండి. అలాంటి తండ్రి ఈనాడు ఏమయ్యాడు? ఏమయ్యాడు? నీకు వేదన కలగజేస్తాడు. ఎందుకు వేదన కలగజేస్తున్నాడు? మీరందరూ కూడా శరీర సంబంధమైన విషయాలలో నేను చెప్తే మీరు ఒకటే, మీరు ఒకటే, అందరం ఒకటే పాట మొదలెడితే మీకు ఇబ్బంది లేదు, నాకు ఇబ్బంది లేదు, అందరం కలిసి ఉండడానికి హ్యాపీ చెప్పండి. నా నీతిని, నా రాజ్యాన్ని వెతకు. అప్పుడు ఎప్పుడు వెతికినప్పుడు అప్పుడు తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, ఇవన్నీ అనుగ్రహింపబడు. ఇది ఒరిజినల్. డూప్లికేట్ ఇంటి ప్రార్థన చేయి, ఒంటి గురించి ప్రార్థన చేయి, శరీరం గురించి ప్రార్థన చేయి, దేహ సంబంధమైన విషయాల కోసం ప్రార్థన చేయి. అప్పుడు నీతి రాజ్యం వచ్చేస్తాయి. నీ మొఖం ఏది అడగల ముందు? ఈయన ఏది అడిగాడు? అమ్మకి ఇబ్బంది పెట్టైనా ఘనతను పొందలేదు. అందుకని ముందు పుట్టిన ఎంతో మంది సహోదరులు ఇంతమంది తర్వాత ఆ గనుడి పేరు ఎఫెసు. వాళ్ళ అమ్మ మంటకి ఏం పేరు? మరి పెద్ద కొడుకు ఏం చేసినప్పుడు కూలి పనికి వెళ్ళి జీతం చేస్తున్నాడు. చిన్న కొడుకు ఏం చేయాడు? కూలి పనికి వెళ్ళి నీటికి పెట్టాడు. మరి వాళ్ళు మండపం నా మాట అర్థమవుతున్నామా? అర్థమవుతున్న తల్లి. ఈ రోజున ప్రభు రాత్రి వాళ్ళు రెక్కల మొక్కలు కష్టం చేసుకుని 10 పోగేసుకున్నారు. నీకు మట్టి పనిలో వచ్చిన డబ్బులు అంతా వీరువాలో డబ్బులు పెట్టినప్పుడు నీకు కలుగుతున్నది సంతోషం. తెచ్చింది తెచ్చినట్టు పరిచర్యకరిస్తే వాళ్ళకి కలుగుతుంది మంట. వాళ్ళ వెనకాల ఒక తల్లిదండ్రులు ఉంటే వాళ్ళకి కలుగుతుంది ఇప్పుడు తల్లికి ఏముంటది? ప్రార్థనకు వచ్చి కూర్చున్నాడు, ఇంటి గడపని చెప్పండి. చాలా మంది పని లేదురా అంటే అందుకని ఇంతమంది యవన బిడ్డలు ఉన్నారు, ఇంతమంది యవనస్తులు ఉన్నారు. ఒక పెళ్లి దగ్గర కనపడతారు, పేరెంటాల దగ్గర కనపడతారు, ఒక మెచ్యూర్ ఫంక్షన్ దగ్గర కనపడతారు. డాన్స్ వేసిన అమ్మ అడగదు, రికార్డింగ్ చేసిన అమ్మ అడగదు, తాగిన అమ్మ అడగదు, లేట్ ఎందుకు వచ్చామని అడగదు. ప్రార్థన మాత్రం పని దేహ సంబంధమైన విషయాల్లో మనస్సును పెడుతున్నారు, ఆత్మ సంబంధమైన విషయాల్లో మనసు పెడతారు. ఇలాంటి టైంలో పుట్టాడట ఒక ఎఫెసు. ఆ ఎఫెసు అట ఏం కలిగినాడు? మరి అమ్మ ఎలాంటిదో అమ్మ ఎప్పుడు వ్యాధులు కలిగింది. దేవుడేమో ఎఫెసు ఏమన్నాడు? కనుడు. అమ్మ ఏమంటే నాకు వేదన అంటే వాళ్ళ అమ్మ ఎందులో ఉండదు? ఏ పార్టీలో ఉండదు? అమ్మ తల్లి ఏమో అనుకోండి, కొడుకు ఏమో వయసు అనుకోండి, పోత ఎక్కడ? అమ్మ పక్కదా వాళ్ళ అమ్మగారు ఏమో మీటింగ్స్ అది మాట్లాడుతున్నారు. మనం మన నాయకుడిని తెచ్చుకుందాం, మందే ఈయన జై వీళ్ళ అమ్మ ఎలా ఉంటుంది? ఉన్నవాళ్ళు అన్నట్టు ఉంటుంది పరిస్థితి. అలాగైపోయాడు పాపం. అమ్మేమో వేదనందరూ, కొడుకేమో దేవుడు అంటున్నాడు కనుడు. అందుకనే శ్రమలలో నుండి పుట్ల మల్లిని శ్రమలలో నుంచి
ఇస్సాకు ఎప్పుడైతే నిప్పులు ఎక్కాడో, బలిపీఠం మీదకి ఎక్కాడో, నాన్న ఎందుకు నాన్న నువ్వు ఏడుస్తావు, ఎందుకు అంగీకరించండి లేదా? ఏమంది? ప్రభువా నాకు 4 రోజులు టైం ఈ జీవితంలో నాన్న భక్తులు అనుకుంటున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు నాన్న? కన్నా నీవిచ్చిన మాట కొరకు నేనేమైపోతాను, నా జీవితాన్ని నీకు నేను చేస్తాను. ఒక కూతురు యెఫ్తా కుమార్తె దేవుని కొరకు ఇస్సాకు దేవుని కొరకు సమర్పించాడు. ఏమో ఎందుకని? దేహాన్ని కోరుకున్న వల్ల అయితే, సుఖాన్ని కోరుకున్న వల్ల అయితే ఊరుకుంటారండి? ఊరుకుంటారా? జీవితాన్ని దేవుని కొరకు నష్టంగా దేవుని సంగమా, ఈ రోజు మనం నేర్చుకుంటున్న ఈ పాఠం దేవుడు ఏమన్నాడు? ఎబ్బేసిని ఘనత తెచ్చుకున్న ప్రార్థన చేశాడు. ఏమన్నాడు తెలుసా? ప్రార్థనలో ఆశీర్వదించు. ఏంటి ఆశీర్వాదం? ఆశీర్వాదం ఏంటమ్మా? దేహ సంబంధమైన విషయాల కోసం నేను పరుగులు తీసేవాడిగా నేనున్నాను. ఎలా మరి ఘనతను సంపాదించుకునే పనులు 9వ అధ్యాయంలో చదివితే ఇక్కడట క్రీస్తు యందు నిజమే చెప్తున్నాను, అబద్ధమాడలేదు, పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో సాధ్యమైతే నేను క్రీస్తుని విడిచిపెట్టి నీ దగ్గరికి వచ్చి నేను చూడండి. అందుకనే చాలా విషయాల్లో మీకు చిన్న టూకీగా చెప్తున్నాను. ప్రతి విషయంలో కూడా మీకు తగ్గిపోవడానికి కారణం ఏంటో తెలుసా? మీరు ఎదగలేని కారణంగా మీ దగ్గర దిగి అమ్మా మీరు కోరుకోరు మీరు చేస్తే తప్పు చేస్తున్నారమ్మా అని మీకు పదే చెప్పడానికి రీజన్ ఏంటో తెలుసా? చచ్చిపోతారని, అగ్నిపరైపోతారని. ఇంతమంది పుడితే ప్రార్థన దేవునికి నచ్చింది. ఆ ప్రార్థనలో ఏమని కూడా తెలుసా? ఆశీర్వాదం. ఆశీర్వాదం అంటే ఆశీర్వాదం చెప్పండి. ఆశీర్వాదం అంటే ఏంటి? ఎప్పటికీ మరణము లేని దేవుని వారసత్వాన్ని పొంది దేవుని కొడుకువై. ఎలా తెలుస్తుందండి మనకి ఆశీర్వాదం అంటే? అదని యేసు ప్రభు దగ్గర తీర్చుకోవాలి మనం. ఎందుకంటే మరణముతో చీకటితో ఉన్నటువంటి ప్రతి మనిషిని రక్షించుట కొరకు దేవుడు తన కుమారుని లోకానికి పంపించి భూలోక వంశములన్నింటినీ ఆశీర్వదించువాడు నీలో నుంచి పడతాడు అబ్రహాం. ఆశీర్వాదం అంటే ఏంటి? మరణమున్న వాడిని మరణము లేని వాడిగా మార్చడమే ఆశీర్వాదం. అర్థమైందా? ఆశీర్వాదం అంటే ఏం కోరుకున్నాడు ఈయన? ఏం కోరుకున్నాడు? ఇల్లు కట్టగనా, ఆస్తిపాస్తులమ్మనా, ఐశ్వర్యమనా? కోరుకోలేదండి. ఏం కోరుకున్నాడు? నాకు మరణము లేని జీవితాన్ని నాకు ప్రసాదించు, నా యొక్క స్థలం విశాలపరచమంటే వీళ్ళనుకున్నారు చదివి ఆశీర్వదించండి ఏంటంటే 1 ఎకరం కొన్నవాడు 3 ఎకరాలు కొను. అక్కడ ఎలా చదువుతున్నారు అనుకున్నారు? అది నేను చెప్తున్నాను. సరిహద్దు అంట. సరిహద్దు అంటే ఏంటి? 1 ఎకరంలో ఉన్న సరిహద్దు 3 ఎకరాలు కొన్నారంటే సరిహద్దు ఎక్కడికి వెళ్తుంది? 4 ఎకరాల దగ్గరికి వెళ్తాడు. అప్పుడు అలా నిన్ను దేవుడు దీవిస్తాడు, దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడని చెప్తున్నారు. అంతకంటే భ్రష్టత్వం ఈ లోకంలో మరొకటి ఉండదు. సరిహద్దు ఏమంటున్నాడు? విశాలపరచడం అంటే సరిహద్దు ఇక్కడ ఉన్నది ఎందులో దాంట్లో ఉన్నాం. ఈ భూమంతా నువ్వు కొనుక్కున్నా చచ్చిపోయేది రేపు మొత్తం పోతే. దేవుడు రేపు భూమి ఉంది చూసావా? మీకు ఉంటది ఎందులో? మత్తయి సువార్తలో సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. అక్కడ సాధిస్తున్నాడు అన్నమాట. ఆశీర్వాదం అనే భూమిని సంపాదించడం చెబుతున్నాడండి. ఆశీర్వాదం ఆ భూలోకమందు అనగా నూతన భూమి యందు నూతన ఆకాశమందు ఏమి సంపాదించాడు? ఏం సంపాదించాలని కోరుకున్నాడు? భూమిని. సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. ఆ భూమి కొట్టాడు. ప్రార్థనలో ఏది అడుగుతున్నాడు? ఆ భూమి అడుగుతున్నాడు, ఈ భూమి కాదు. అందుకనే ఆశీర్వాదం అనే మాట అక్కడ వాడాడు. విశాలపరచు.
మరి అదంత ఈజీయా, అదంత కష్టం, అది అంత ఇబ్బంది. అందుకని నా మీద ఏముంది? కీడు ఉంది. కీడంటే ఏంటమ్మా? కీడంటే ఏంటి? కీడు బట్టలు పెట్టారంట, తెలుసా? కీడు బట్టలు అంటే ఏంటమ్మా? చచ్చిపోయినప్పుడు ఏమైనా పెడతారు కీడు? కీడు బట్టలు చచ్చిపోయినప్పుడు ఏమైనా పెడతారు? అవి వేసేసుకుంటావు, నీకు మాత్రం కీడు ఎప్పటికీ పోదు. కీడు బట్టలు పెడితే కీడు పోద్దా? చెప్పండి, ఎవడు కీడు పోవడం అంటే ఏంటి? కీడు బట్టలు పెట్టించుకున్న వాళ్ళందరికీ చావు రాకుండా ఉండాలి. ఈ రోజున కీడు బట్టలు ఎంతమందికి పెట్టారు? అందరూ చచ్చిపోయారు ఉన్నారా? ఇవన్నీ ఉత్తుత్తి యాక్షన్లు, ఇవన్నీ. ఒరిజినల్ కీడు పోగొట్టే దమ్మున్నవాడు దేవుడు తప్పించుకోవడం లేదు. కీడు బట్టలు పెడతాడు, పైగా కీడు పోగాలని అడిగిదాకా కీడు అలా పోద్దని పెట్టారు. అంటే కీడు బట్ట కదా వాడమని పెద్దోళ్ళు ఏం చేయాలంటే బాగా అరగొట్టరా అన్నారు. వాళ్ళేమో ఒక అందుకు పెట్టారు, చీమని తింటే కొల్లు వస్తాయి. ఆ చీమలు పెడితే అన్నం తినకూడదు కదా, అది బయట పడితే మరి ఎవడ తెస్తారు అన్నం లేని రోజుల్లో? అందుకని చీమని తింటే కంటికి మంచిదంటే టపటప చీమలతో నవలేసి. నిజానికి ఆయన ఉద్దేశం వేరు, ఆయన ఉద్దేశాలు వేరు, మన ఉద్దేశాలు వేరు, మనం తీసుకున్న విధానం వేరు. కాబట్టి ఇప్పుడు ఏంటి? కీడంటే ఏంటమ్మా? మరణం. ఈ మరణం అనేది మనిషిలో పట్టుకొని ఉంది. మరి ఆ భూమి మీదకి వెళ్తాడా ఈ శరీరంతో? సమూయేలు అని పిలిచాడు. ఎవరన్నారు? సమూయేలే అన్నాడా? పక్కన ఎందుకంట ఆయనకి చెవులు లేవా? ఆ రోజుల్లో ఎవరితో మాట్లాడలేదంటే దేవుడు. ఎందుకు మాట్లాడంటే, ఎందుకు మాట్లాడాడు? ఎవడో దేహ సంబంధమైన వీళ్ళల్లో సరఫరా చేసి కూర్చుని దేవుని కార్యక్రమాలు చేయకపోతే ఒక్కడితో కూడా దేవుడు మాట్లాడలేదంట. అలాంటి టైంలో పుట్టాడట ఒక సమూయేలు. పుడితే సమూయేలు అని పిలిచాడట దేవుడు. ఎన్ని రోజుల నుంచి చూస్తున్నాడో ఎవరితోనైనా మాట్లాడతాం, అలాంటి నీతిమంతుడు ఒక్కడైనా ఉంటాడని. అలాంటి టైంలో సమూయేలు దేవుని మందిరంలో ఉన్నాడు. ఉంటే అప్పుడు అన్నాడు సమూయేలు, ఏమా నాకు అర్థమవుతుందా? ఎవరితో మాట్లాడాడు? సమూయేలుతో. సమూయేలుతో మాట్లాడిన మాట సమూయేలుకి వినబడదా? అందరికి వినబడతా? ఈ రోజు నేను చెప్తున్న మాట అందరికి వినబడుతుందా? అక్కడక్కడ ఉన్న ఆనిముత్యాలు కనబడుతుందా? చెప్పండి. నా మాట అది నీకు అర్థమవుతుంది నీకు? లేదా నాకు ఇందుకోని బాధ. దేవునికి స్తోత్రం అంటే అయిపోయి కదా. చాలా బాధపడుతున్నాడు. ఇంతకీ ఏమని కోరుకున్నాడమ్మా? నీ చెయ్యి నీ తోడుగా నీ చెయ్యి ఉంటే కీడేటి గీడేటి బీడేటి తాడేటి మొత్తం అంతా కూడా సంహరించుకుని నేను నిలబడతాను. కీడునట ఏం చెప్పాడు? నీ చెయ్యి నీ పరిశుద్ధాత్మ శక్తి, నీ కాపుదల, నీ కృప నాకు తోడుగా ఉంచు చాలు. ఆ కీడు నా మీదకి రాకుండా దానిలో నుండి, అంటే దేనిలో నుండి? మరణంలో నుండి నన్ను తప్పించు. చప్పట కొట్టి దేవుని నామమున మహిమపరచండి. ఇది ఎబ్బేసు ప్రార్థన. నీ ప్రార్థన నీ ప్రార్థనలో పెట్టుకో, ఈ ప్రార్థనలో పెట్టుకో. ఇప్పుడు నీ ప్రార్థన చెప్పు. నేను ఈరోజు వాక్యం చెప్తూ బాలవాళ్ళలో ఆవిడని అడిగాను. ఏమని అడిగాను? ఇప్పుడు ఆవిడ కూడా నన్ను ఏమనుకోకమ్మా, ఆవిడ ప్రార్థన అనే విషయం ఏం చేస్తారమ్మా అని అడిగాను. అందరిని అడిగాను, మాట్లాడరు కదా. ఆవిడ చెప్పు ఏమని చెప్తే, సరే భోజనం చేసినప్పుడు ఏమని చేస్తామమ్మా అని అడిగాను. ఏమని చెప్తానంటే, ప్రభువా నాకు ఈ అమ్మ పెట్టావు, లేనో కూడా పెట్టుకోవు అని ప్రార్థన చేస్తానంటే శభాష్ అంటాం మనం ఎవరైనా. ఇప్పుడు ఏమని అడిగినంట, ఈ దేహానికి ముద్ద దొరుకుతుంది బాబు, అలాగే అందరికీ ముద్దలు దొరికినట్లయితే సుఖంగా ఎక్కడే 30 సంవత్సరాలు బ్రతికి కీడుతో చచ్చిపోతాం, ఆ తర్వాత అగ్నిగుండానికి వెళ్ళిపోతాం అమ్మా. నిజమా బాబా? మీరు ప్రార్థన చేసే ప్రతిసారి ఏమని చేస్తారు? ఈ కడుపు అన్నం దొరికింది, ఈ కడుపు అందరికీ అన్నం దొరకాలి. మరి పరలోకం అనే జీవాహారం అనే నిత్యమైన ఆహారం అనే వాక్యం అనే ఆహారం అనే పొద్దేది అది అవడవద్దు. ఈ అన్నం సంతోషం, దోష సంతోషం, ఇల్లు దొరికిన సంతోషం, అన్ని దొరికిన సంతోషం. ఈ రోజున పరలోక సంబంధమైన ఆశీర్వాదం మాత్రం వాడికి లేదు. ఆ అన్నం అవడవద్దు అని చెప్పాడు. ఎలా ఉంటుంది ఆవిడకి? ఎలా ఉంటుంది ఆవిడకి?
వాళ్ళ అమ్మకి ఎలా ఉందో ఎబ్బేసి ఓరి పాపిష్టోడా అంటున్నాను అమ్మ. ఏంటంటే వాళ్ళ అమ్మకి అంత ఇన్సిడెంట్ వచ్చింది. అమ్మ ఏ తల్లి బిడ్డల కన్నా ఒకటేనండి బాధ. బాధ ఉంటుందా? ఎక్కువ తక్కువలో చెప్పేసి వాళ్ళ అమ్మని ఏం చేశాడమ్మా? కాబట్టి మీ అందరికీ చెప్తున్నాను, ఏమని ప్రార్థన చేశారమ్మా చెప్పేసి. మీరు చేస్తున్న ప్రార్థనలు ఏమైనా ఉన్నాయి అందులో? ఉన్నాయంట. ఇందాక యేసు ప్రభు ప్రార్థన చెప్పాడు శిష్యులకి, అందులో ఉన్నాయి పోనీ? అందులో ఉన్నాయా? అందులోనే ఇందులోనే లేవు. మరి ఎందులో నుంచి తెచ్చుకున్నా? మరి పాస్టర్ గారేంటి ఇల్లు కావాలా రమ్ము, నీకోసం ప్రార్థన చేస్తాను ప్రభువా. దెయ్యానువా, పోతానువా, సాతానువా, అమాయకులైన ప్రజలను మోసం చేస్తావా? తినడం కోసం, దేహ సంబంధమైనటువంటి వారి కోసమేమో పౌలు గారు రోజు ఏడుస్తున్నారట, నాలని వేదనట. ఈ దేహ సంబంధమైనటువంటి బిడ్డల కోసం, దీనికోసం ప్రార్థన చేస్తున్నప్పుడు అవతరించే అవతార పురుషుడు. నా మాట మీకు ఏమి కదా పౌలు గారు చూసి అలాగే అనిపించినట్టు యూదులకి, కత్తితో నరకండ్రా. ఎవరిని 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 పౌలు గారిని ఏం చేశారు తెలుసా? కసి చల్లారేదాకా రాళ్ళతో కొట్టి 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 మళ్ళీ కసి చల్లారక పట్టుకుని లాంటి ఈదులో చివర పడేస్తే అక్కడి నుంచి లేచి మళ్ళీ దేహ సంబంధమైన మంచి పౌలు గారిని స్టెఫెన్ అలా చెప్తుంటే స్టెఫెన్ కొట్టేశారు. సాక్షులుగా మిగిలిపోయారండి. ఈ దేహాన్ని ప్రేమించిన వాడు రెండు రాండ్లోకి వెళ్ళి సువార్త చెప్తామంటే వస్తాడా? యేసులో కూర్చుని ప్రార్థన చేద్దామంటే వస్తాడు. అన్ని దొంగ ప్రార్థనలు అయిపోయాయి. ఈరోజు శరీర సంబంధమైన సుఖాల కోసం ప్రార్థనలు చేస్తున్నారు. 6 జరిగితే 7వ వారం జరుగుద్ది, లేకపోతే 50 రోజులు వస్తే 50 రోజులు జరుగుద్ది, 40 రోజులు చేస్తే 40 రోజుల్లో జరుగుద్ది. ఎలా మోసం చేస్తున్నాడో, మీరు ఎలా మోసపోతున్నారో కానీ నాలాంటి వాడిని ఎవడో మోసం చేయలేడు చెప్తున్నాను. అందుకని నేను ఏం చేయాలనుకుంటున్నానంటే అలా తయారు చేసి వదిలేద్దాం అనుకుంటున్నాను. ఈ బ్రతుకు తెరువు కోసం బైబిల్ పట్టుకోలేదు. ప్రతి ఒక్కడికి దేహ సంబంధమైన బిడ్డలను ఆత్మ సంబంధమైన బిడ్డలుగా మార్చాలి. బైబిల్లో చెప్తుంది, ఈడేమో దేహం మీద మనసు పెడతాడట, ఈడేమో ఆత్మ మీద మనసు పెడతాడట. ఇప్పుడు ఎవడు కరెక్ట్ చెప్పండి? మీరు ఎవడు కరెక్ట్ చెప్పండి? ఎక్కడైనా దేహ సంబంధమైన విషయాల మీద ప్రార్థన చేస్తాడు ఎవడన్నా? సాతాను వాడు ఎవడున్నా ఏ రూపంలో ఉన్నా సరే గుర్తుపెట్టుకోండి, దేహం గురించి నీకు ఏంటి? ఈ భౌతిక సంబంధమైన ఈ జీవితం కోసమా? ఎప్పుడు ఇవన్నీ రావాలి మనకి? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతికినప్పుడు. గుర్తుపెట్టుకోండి. అందుకని ఈ దేహ సంబంధమైన విషయాల మీద మనసు పెట్టిన వారిని చూసి పౌలు గారు ఏం చేస్తున్నారు? తమ్ముళ్ళు ఏం చేస్తున్నారు? ఏడుస్తున్నారట. ఎందుకు ఏడుస్తున్నారు? ఇంట్లేదండి. మరి ఎంత చెప్పినా అక్కడే కనపడుతున్నాడు, ఎంత చెప్పినా అందులోనే తిరుగుతున్నాడు, ఎంత చెప్పినా అదే నిజం అంటున్నాడు. ఇంకా ఏడుపు రాకపోతే ఏమొద్దండి చెప్పండి? ఇంత చెప్తున్నానా? మళ్ళీ ఇంకొక 40 రోజులు ప్రార్థన, 50 రోజులు ప్రార్థన, 7 రోజులు ప్రార్థన, ఆ ప్రార్థన ఈ ప్రార్థన అనుకున్నవాడికి బుద్ధి ఉందా లేదా చెప్పండి ఒకసారి. బుద్ధి అంటే నేను తిట్టలేదండి, జ్ఞానం ఉందా లేదా అని. ఎంత అభాగ్యులైపోతున్నారమ్మా. ఇంత ఖచ్చితమైన నియమ నిబంధనలతో ప్రభువు చెప్పిన బాధలో దేవుడు చెప్పినట్టుగా చెప్పిన దేవుని మందిరాన్ని విడిచిపెట్టి ఈ దేహ సంబంధమైన అవసరాల కొరకు ప్రభువు నుండి వేరైపోతున్నారు, పక్కకు పోతున్నారు. నాటబడిన చోట కాకుండా గచ్చ పొదలు ముళ్ళ తుప్పల్లో పాత పడుతున్నారు. మీరు ఇంకేమి దీవించబడతారు? ఇక్కడ దీవించబడుతున్నట్టు అనుకుంటున్నారు మీరు. 70 తర్వాత వదిలిపోవాలి. ఈ రోజు నడిస్తే నువ్వు వెళ్తావని గ్యారంటీ లేదు. కింద పడిపోతావో తెలదు, పడిపోతే లేస్తావో లేదో తెలదు, శరీరంలో ఏ రోగం పుడుతుందో తెలదు, ఎప్పుడు దేవుడు పిలుస్తాడో తెలదు. మన బతుకులు దీనికోసం ఇది అది ఇది ఏదని పోరాడుతున్నాం మనందరం. కాబట్టి ఎబ్బేజు ప్రార్థనలు ఏముంది? ఆశీర్వాదం ఉంది. ఎబ్బేజు ప్రార్థనలు ఏముంది? దేవుడు మెచ్చుకున్న ఘనత ఉంది. ఘనత ఉంది. ఈ రోజున నీ ప్రార్థనలో ఏముంది? దేవునికి చిరాకు రప్పించడం ఉంది.
అందుకని మళ్ళీ చెప్తున్నాను, దేహ సంబంధమైన విషయాల మీద మనసు పెట్టకండి. ఈ రోజున చెల్లి అరుణశ్రీ కానీ పద్మావతి గారు కానీ ఇద్దరు ఫ్రెండ్స్. వాళ్ళిద్దరూనే మరి దేంట్లో ఫ్రెండ్స్ అన్నది వెళ్ళదు, కానీ శుక్రవారం మంగళవారం వచ్చేవారు. టైం ఎక్కువ అయ్యేసరికి ఒక ఎండ దెబ్బ ఎక్కువ తగిలేసరికి ఏమ్మా రాలేదు. వాళ్ళు ఎంతో చక్కగా మురిసిపోయేవాడు. నేను వాళ్ళని చూసి మురిసిపోతే, ఇప్పుడు మురిసిపోయేవాడికి నాకు ఏమైపోయింది, ఇప్పుడు వేదన బాధ కలుగుతుంది. ఎదుగుతున్నారు రా, రేపు ఒక కాయ కాద్రా అనుకునే లోపల ఆ చీతపల చెట్టుని ఎవడో ఇరిసేసినట్టు పెంచుకున్నవాడికి బాధ కలుగుతుందా? బాధ కలగదా? బాధ కలుగుతుంది నాకు. మంగళవారం వచ్చి అరే భలే వచ్చాడురా, ఆదివారం అంటే ఆదివారం ఆరాధన చేసినవాడు చిన్నపిల్లోడు కూడా వస్తాడు ఆదివారం. ఎందుకని? చిన్నప్పటి నుంచి ఒక అలవాటు చేశారు, వచ్చేసి పడిపోతాడు అంతే, ఎన్నా పోనని. ఇప్పుడు ఆ యవనస్తులు అందరూ బయటకు కూర్చుని ఉంటారు నాకు తెలిసి. వాళ్ళు ఎవరైనా ఉంటే లోపల లాక్కురమ్మ. ఎందుకు వచ్చింది ఇది? ఎందుకు చెప్పండి? తల్లిదండ్రులు వెళ్ళి చెల్లెమని కొట్టి తీసుకురావలేరు. పెళ్ళిళ్ళు అయిన వాళ్ళనే కొట్టేస్తున్నారు ఈ రోజుల్లో. బాగాలేదమ్మా. నన్ను ఏదో రోజున వాడు చంపేస్తాడు అనుకుంటున్నాను. నాకు అది హ్యాపీ, సంతోషం. కానీ వాళ్ళు ఎదుగుతూ ఉంటే సడన్గా వాళ్ళు రాలేదా అనేసరికి గుండె కరుక్కుమంటుంది నాకు తెలుసా. ఎందుకని? వాళ్ళు వస్తే ఏమన్నా మంగళవారం శుక్రవారం ఏమైనా ఇస్తారమ్మా నాకు? మీరు వచ్చి ఏమి ఇవ్వరు కదా. ఆ రోజంతా నువ్వు మిషన్ కుట్టిందంతా సాయంత్రం నాకు శుక్రవారానికి ఇవ్వాలని అన్నానా ఎప్పుడన్నా? అనలే. దేవుని యొక్క వాక్యములో ఎదుగుతుంటే అప్పుడు ఎంతో సంతోషించాను. వాళ్ళిద్దరు కార్యాలని నాకు తెలుసు, సంతోషించాను, చాలా సంతోషించాను. ఈ మధ్యన రాకపోయేసరికి బాధ అనిపిస్తుంది అనమాట. ఎందుకు బాధ అనిపిస్తుంది? నాకెందుకు బాధ? ఆదివారం వస్తున్నారు కదా, శుక్రవారం వస్తే నాకు ఉపయోగం ఏంటి, రాకపోతే ఉపయోగం ఏంటి? కానీ నేను అలా అనుకోవట్లే. ఒక మనిషి ఎదుగుతున్నవాడు మధ్యలోనే చూడండి, పంట చేతికి వచ్చే లోపల వరదలు వచ్చి కొట్టుకుపోతే అంత బాధ ఉంటుందో అంత బాధ ఉంటుంది. ఈ వరద అవడో, ఈ అపవాదం అవడో, ఇంకొకడు అవడో ఏదో మాట చెప్పాడు, ఖచ్చితంగా ఇంకొకరు మాట చెప్పుకునే వాళ్ళు ఉంటారు, లేకపోతే యూట్యూబ్లో చూసుంటారు. దేహ సంబంధమైన విషయాల మీద మనసు పెట్టకండి దయచేసి చెప్తున్నా. కాసేపు కూర్చోడానికి ఇబ్బంది కలిగింది, లేదా నిద్రకు ఇబ్బంది కలిగింది, ఇదంతా శరీరాన్ని చూసేనా? అదే ఆత్మను చూసుకున్నవాడైతే నిప్పుల మీద కాలడానికైనా రెడీ అన్నాడు, చచ్చిపోవడానికైనా రెడీ అంది అత్త కుమార్తె. తెలుసా? అది భక్తి. స్టెఫెన్ రాళ్ళతో కొడుతుంటే రెడీ అన్నాడు, పేతుల్ని తిరగేస్తుంటే సిలువ వేస్తుంటే రెడీ అన్నాడు, పౌలుని నరుకుతుంటుంటే రెడీ అన్నాడు. ఇది శ్రమలోను కీడును జయించేటువంటి విధానం. అది ఎబ్బేజు ప్రార్థన. అది పోనీ ఇంకొక భక్తుడు ప్రార్థన తీసుకురండి, ఏ ప్రార్థన తీసుకొస్తారో తీసుకురండి. ఏ ప్రార్థనలోనైనా నువ్వు అర్థం చేసుకోవడం లోపం. బైబిల్ అలా చెప్పలేదు. యేసు ప్రభు చెప్పినట్టే ఉందమ్మా ఈ ప్రార్థన, ఎబ్బేజు ప్రార్థన. యేసు ప్రభు శిష్యులకు ఏది నేర్పించాడో అందులోనేనా? ఆశీర్వాదంలోనేనా అన్ని ఉన్నాయి? ఘనతలోనేనా అన్ని ఉన్నాయి? పరలోక సంబంధమైనదేనా, ఆత్మ సంబంధమైనదేనా, లేకపోతే శరీర సంబంధమైనది ఉంది ఇందులో? లేదు. పోనీ ఇంకో ప్రార్థన చూస్తారా? చూడరు. ఎందుకు చూడరు? చెప్తాక నేను సిద్ధమే, కానీ వినడానికి మీరు సిద్ధంగా లేదు. ఆత్మ సిద్ధంగా ఉందట, శరీరం సహకరించలేదంట. నేను రెండిట్లను ఉంచి కూర్చోబెట్టాను. కాబట్టి దేవునికి ఇష్టమైన ప్రార్థన అది. ఇందులో మీరు ఇంతసేపు గించుకున్నాను, మీరు చేసిన ప్రార్థన ఒక్కటి చెప్పండి నాకు, చెప్పండి. ఏమైనా ఉందేమో? వాళ్ళు ఏం చేశారంటే సమస్తమును నష్టంగా ఎన్నుకున్నారు. మీరేం చేస్తున్నారు? సమస్తమును లాభంగా ఎన్నుకుంటున్నారు. పరలోకం కాదు లాభం, ఈ లోకములో ఉండే భోగభాగ్యాలే లాభమని ఎన్నుకుంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక చదివించి మానేస్తాను, ప్రార్థన చేసుకుందాం. చదివించి మానేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. పరలోకమునందును భూమి మీదను ఏ కుటుంబం? పైన ఉన్న 1వ అధ్యాయంలోను 2వ అధ్యాయంలోను 3వ అధ్యాయంలో ఏం చెప్పాడు తెలుసా? ఆత్మ సంబంధమైన బిడ్డలు ఎలా బ్రతకాలో ఏంటో చెప్పాడు. అప్పుడు వాళ్ళందరి కోసం ఏమేమి చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ పౌలు గారు ఎఫెసీ సంఘానికి ప్రార్థన నేర్పిస్తున్నాడు. ఏ ప్రార్థన చూడమ్మా, అదేంటో చెప్పండి. ఈ ప్రార్థనలో ఏమైనా ఉందేమో చూద్దాం.
ఆ, కుటుంబం అంటది దేవుని కుటుంబం. ఏ తండ్రిని బట్టినా కుటుంబం. ఇక్కడ తండ్రినా ఏమా తండ్రిని బట్టి కుటుంబము పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట మోకాళ్ళుని. అమ్మ అందరూ మోకాళ్ళుని ప్రార్థన చేద్దాం. ఇక్కడ పౌలు గారు మోకాళ్ళు ఉంటున్నాడట. ఎవరు ఎదుట? తండ్రి ఎదుట. ఎందుకు మోకాళ్ళు ఎత్తున్నాడో చూడండి. మీరెందుకు మోకాళ్ళు ఎత్తున్నారో చూడండి. ఈ రోజున ఏది డూప్లికేటో ఏది ఒరిజినలో తెలిసిపోవాలి. ఈరోజు మీరు వెళ్ళి దేనికోసం మోకాళ్ళు ఎత్తున్నారు? ఇక్కడ పౌలు గారు ప్రార్థన చేయడానికి ఎందుకు ప్రార్థన చేస్తున్నాడో మీరు గుర్తుపెట్టుకోండి. మోసపోకండి, దయచేసి చెప్తున్నాను, మోసపోకండి. ఏనాడు 40 రోజుల ఆరాధన మోషే చేసింది. ఇశ్రాయేలు ప్రజల్ని పరలోకానికి నడిపించాలి, కనాను దేశం నడిపించాలని చేశాడు. భౌతిక సంబంధమైన ఫుడ్ కోసం కాదు చేస్తా 40 రోజులు దీక్ష చేశాడా? పోనీ ఎక్కడైనా ఏమా మోషే ఎందుకు చేశాడా? ఇంక అత్తమాని తింటాకి తాగుతాకి ఏటరా అని కోప్పడిపోయాడు. ఇంచుసేపు నీళ్లు కావాలరా మీకు అని బండతో ఇలా కొట్టాడా లేదా? ప్రేమతో ఇచ్చాడా? ఈ రోజుకే పట్టుకోండిరా అన్నాం, రేపు దేవుడు ఉన్నాడరా అంటే ఈ రోజుకే రేపు కూడా పట్టించుకున్నాడు. పురుగులు పట్టే భౌతిక సంబంధమైన అవసరాల కోసం దేవుని నీతిని పాడు చేస్తే పురుగులే పడతాయి. గుర్తుపెట్టుకోండి, పురుగులు అంటే మీకు కాదు, ఏది సంపాదించుకున్నారో అది వేస్ట్, వృధా అయిపోద్దని చెప్తున్నాను మీకు, అంతే. నా మాటల్లో ఉన్న బాధ మీకు అర్థం కాదు తల్లి. అందుకని నాకు తెలుసు, ఒకటి నాకు రన్ అవుతుంది లోపల. ఏంటి రన్ అవుతుందంటే ముగించేయలేని. కానీ ప్రేమ, మీ మీద ఉన్న ప్రేమ మాత్రం నన్ను విడిచిపెడతలేదు. ఏమన్నా నన్ను బాగా చెప్పాడనో బాగా చెప్పలేదనో ఇవన్నీ నాకెందుకు? నేను ఎలాగో ఏముండదు, పౌలు గారికే లేదు సుఖం, నాకేముంటుంది. కానీ అంటే ఇక్కడ చెప్తున్న మాట, ఇక్కడ ప్రార్థనలో కూడా చూడండి ఏమని ప్రార్థన చేస్తున్నాడమ్మా? మోకాళ్ళు వేసాడట. బాగుంది, మోకాళ్ళు వేసి నీ పంచాంగం మొదలెడతావు. మోకాళ్ళు వేసేదాకా బాగానే ఉంటది. మోకాళ్ళు వేయగానే ప్రభువా గోడల్లోనే ఆగిపోయిందయ్యా ఏడి. అందుకా ప్రార్థన. అరే నా జీవితం మోకాల్లోనే ఆగిపోయింది, నా బ్రతుకు నీచ స్థితిలో ఉంది, నా కొడుకు తాగుతున్నాడు, నా భర్త తిరుగుతున్నాడు, నేను ఒక గొడవలు పోట్లాటలు కుళ్ళు కుతంత్రాలతో బ్రతుకుతున్నాను అయ్యా అని ఆడవు. దేనికోసం ఎడతావు? పునాదిలోనే ఆగిపోయి. ఎందుకు? ఆయన మళ్ళీ పాస్టర్ గారు వచ్చి నీకెందుకు, నేను ఉన్నాను కదా, అమ్మ ఒడి నాన్న ఒడి అభయహస్తం నేనున్నాను, నీకేమీ పర్వాలేదు అని. దేవా చూస్తున్నావా నాయన ఈ ముఖం నీ దగ్గరకు వచ్చి ఇలా ఏడుస్తుందయ్యా అని ఈయన ఏడు చేస్తాడు. ఎక్కడ లేని ఉత్తుత్తి ఏడు చేస్తే ఆయనకేమవుద్ది? ఆయనదేం పోయింది? నేను చెప్తే వింటలేదని పాస్టర్ గారి చేత చెప్పేస్తుంది. ఈవిడ ఇంకా తెలివైంది. పాస్టర్ గారితో చెప్పేస్తే ఆయన మాత్రం లిస్టులో లేని చదివితే ఆయన ఏం చేస్తాడు? లిస్టులో లేని ఆయన చెప్పినట్టు చేస్తేనే ఎలాగు చెప్పానో అలాగునే అని ఆయన చెప్పాడు. నేను ఏమి చెప్పలేదో దానితో నీ దగ్గరికి వచ్చి మోకాళ్ళుని 7 రోజులుండి 40 రోజులుండి 50 ఉండి అవసరమైతే మెట్లు రక్తంతో తుడిచి ముక్కుల్లో చెక్కుకుని, కొంతమంది అయితే నాలికి అడ్డంగా పొడుచుకుని ఎన్ని రోజులట? ఒక ఆయన తెలిసిన ఆయన ఉపవాసం ఉన్నాడట 40 రోజులు. 40 రోజులు లేళ్ళండి, మాకు తెలిసింది బాగా చుట్టాలు. అయితే మొదటి రోజు ఉన్నాడట, ఉండాలి ఉండాలి ఉండాలి. ఎందుకు ఉంటున్నాడు అనాస? 40 రోజులు యేసుప్రభు ఉన్నాడట. ఆయనేమో పరలోకం వెళ్ళడానికి, తండ్రిని చిత్తాన్ని నెరవేర్చడానికి యేసుప్రభు ఉన్నాడు. ఈయన ఎందుకు ఉంటాడో తెలదు. కుటుంబాన్ని మార్చడు, జీవితం మార్చుకోడు, బ్రతుకు మార్చుకోడు, ఏమీ మార్చుకోడు. కానీ ఎన్ని రోజులు ఉన్నాడట? 40 రోజుల ఉపవాసం. దేవునికి స్తోత్రం. ఇలా చక్కగా ప్రభువా హల్లెలూయా. ఎందుకు వచ్చినాయి అమ్మ ఇవన్నీ? డ్రామాలు కాకపోతే వేషధారణను సహించను అన్నాడు దేవుడు. వేషధారణ అది దేవుడు చెప్పనది. అది దేవుడు చెప్పలేని దాంట్లో ఎంత డ్రామా కంపెనీయో. నాకు తెలిసి డ్రామాలు వేసిన వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు. అంత చక్కటి డ్రామాలు ప్రదర్శిస్తున్నారు బైబిల్లో, దేవునికి విరుద్ధంగా, బైబిల్కి విరుద్ధంగా. సరే, ఇంతకీ ఏంటట? మోకాళ్ళుని అంతరంగ పురుషుడట. చూడండి, అంతరంగ పురుషుడు ఎవరు? ఆత్మ.
ఆత్మ సంబంధమైనది. ఆయన కూడా ప్రార్థన మొదలెట్టి మళ్ళీ అదే చేస్తున్నాడు. ఏమని? అంతరంగ పురుషుడు పురుషుని యందు ఆయన ఆత్మ వలన దేంతోనమ్మా బలపరచబడు నట్లుగాను. ఎన్ని నట్లున్నాయి చూడండి అక్కడ. నట్లుగాను క్రీస్తు నీ హృదయంలో విశ్వాసము ద్వారా వికసించినట్లుగాను, అమ్మా నివసించినట్లుగాను, తన మహిమ అనే ఐశ్వర్యము. ఏ ఐశ్వర్యం? మహిమ అంటేటి ఎప్పటికీ నాశనము లేనిది. నీకే ఐశ్వర్యం కావాలి? అక్కడేమో పాట, వెండి బంగారాల కన్నా మిన్నయైనది. పాట అయిపోయింది. ప్రార్థన, ప్రభువా నాకు ఇవన్నీ అనుగ్రహించు ప్రభు, అన్నీ అనుగ్రహించు. మరి ఇప్పుడు దాకా ఏం పాడావు? వెండి బంగారాల కన్నా నువ్వే మిన్నా. అంటే ఆత్మ సంబంధమైనది నాకొద్దు, శరీర సంబంధమైనది వద్దు, ఆత్మయే నాకు ముద్దనేమో అక్కడ పాడావు. ఇక్కడేమంటున్నావు? నాకున్నావన్నీ నీవిచ్చినవేనయ్యా. మరి ఏం చేయాలి అట్లే? అక్కడ పాటలు ఏముంది? నాకున్నాయన్నీ అంటే ఏమంటున్నాడు అక్కడ? నీవే, ఇక్కడ నాదే. పాట ఏమో ఒకటి, చేసేది ఒకటి. అమ్మ ఎంత దారుణం అండి, ఎంత అన్యాయం చేస్తున్నాడు సాతాను మన మీద నిలబడి. ఒకసారి ఆలోచించేయండి. అక్కడ పౌలు గారు ప్రార్థన చేస్తున్నారు, మోకాల్లోని ఆత్మ సంబంధమైన విషయాల మీద ప్రార్థన చేస్తున్నాడు. ఒక వ్యక్తిని నడిపించడానికి చేస్తున్నాడు. ఆ ముందు చెప్పిన మొదటి అధ్యాయం, రెండో అధ్యాయం అంతా దేని గురించి చెప్పాడు తెలుసా? ఆత్మ సంబంధమైన కుటుంబాన్ని కట్టాడు అక్కడ. ఆ కుటుంబం ఏమి నడుచుకోవాలంటే ఆత్మ సంబంధమైన విషయాల మీద ప్రార్థన చేశాడు. అక్కడ చెప్తున్నాడు, చివరిలో ప్రార్థించాడు. దయచేయవలనని దేవుని సంపూర్ణత యందు ప్రేమయందు వేరులు పాతుకుని స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా ఎడల్పు, పొడవు, లోతు, ఎత్తు గ్రహించుకున్నటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరచండి. ఇందులో మీ ప్రార్థన ఉందా? ఇందులో ఏముంది? పరలోకానికి వెళ్ళే ప్రార్థనేనది? భౌతిక సంబంధమైనది ఏదైనా ఉందా? లేదండి. ఎబ్బేజు ప్రార్థనలో లేదు, మోషే ప్రార్థనలో లేదు, పౌలు ప్రార్థనలో లేదు, భక్తుల ప్రార్థనలో లేదు. నీ ప్రార్థనలో ఇవన్నీ తగలడ్డాయి. ఎంత మోసపోతున్నారో ఒకసారి మీరు ఆలోచించేయండి. ఇవన్నీ మీకు ఇవ్వడా? నేను ఎప్పుడు ఈ భౌతిక సంబంధమైన విషయాల మీద ఏమి నేను ప్రార్థన చేయలేదు. నేను అడుక్కు తింటున్నానా? చేసిన మీరేమన్నా మంచి కోటీశ్వర్లు అయిపోతున్నారా? చెప్పండి. నన్నేమి దేవుడు సిగ్గుపరచనివ్వడు. నాకు ఏదైనా ఒకటేనండి, కారున్నా ఒకటే, బండి ఉన్న ఒకటే, నడకైనా ఒకటే. నేను పెద్దగా అట్లకి ఏమి నేను పట్టించుకోను. అలవాటు పడ్డం కాబట్టి కొద్ది దిగుతాకి కష్టం అవుతుంది. సడన్గా ఈరోజు మా మామయ్య గారికి కారు అవసరమైంది. ఏం చేయాలి? కారే కావాలి, అందులోనే కూర్చోవాలంటే కుదురుతుందా? దేవుని పరిచయం చేసినప్పుడు వచ్చాం, హ్యాపీ. రేపొద్దున ఇది కూడా లేకపోతే సైకిల్ మీద వస్తాం, సైకిల్ కూడా లేకపోతే నడిచి వస్తాం, లేదా బస్సు ఎక్కి వస్తాం. ఏటంట? మనం పరలోకం కావాలి, కీడును జయించాలి, మేలును పొందాలి, ఘనతను పొందాలి, మహిమను పొందాలి. ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్రార్థనలో భౌతిక సంబంధమైనది ఏదైనా ఉందమ్మా? ఇన్ని ప్రార్థనలు గుర్తు చేశాను, ఉందా? యేసు ప్రభు ప్రార్థన చెప్పాను, ఎబ్బేజు ప్రార్థన చెప్పాను, పౌలు గారి యొక్క ప్రార్థన చెప్పాను. ఇందులో ఒక్క మాట అయినా నువ్వు సంఘాలలో చేస్తున్న ప్రార్థన ఉందని నాకు నిరూపించండి. ఇప్పుడు నిరూపించండి. ఇంకెప్పుడు మీకు అన్ని ఇదే చెప్తాను. పౌలు గారు అలా నడుచుకుంటే, ఎబ్బేజు ఎలా నడుచుకుంటే, ఏమ్మా
యేసుప్రభు అలా చెప్తే, శిష్యులు అలా నడుచుకుంటే, భక్తులు ఎలా చేస్తే, నువ్వేంటి రివర్స్లో చేస్తున్నావు ప్రార్థన? తప్పు కదండి. తప్పా కాదా? పైగా అక్కడ నీకు అన్నీ జరుగుతున్నాయా? ఎంత భ్రమపరుస్తున్నాడండి సాతాను. మీకు ఆ కర్మే అంటున్నాను. మీరు ఇంకొక చోటకి వెళ్ళాల్సిన కర్మేంటి చెప్పండి నాకు ఒకసారి. పోనీ వెళ్ళి మీరు రాజమండ్రి అయినా ఎక్కడికైనా వెళ్ళిపోండి, ఎక్కడికైనా వెళ్ళి చేయండి. యథార్థత ఉంటే, నేను రావాలని ఏమీ మిమ్మల్ని అంటలా, యథార్థత ఉంటే ఎక్కడికైనా వెళ్ళండి. అబద్ధంలో ఎందుకు నాటుకుంటున్నారు? గచ్చ పదంలో ఎందుకు నాటుకుంటున్నారు చెప్పండి నాకు. నాకు అది కావాలి. పరిశుద్ధాత్మ మనిషిని పడగొడతామేటండి, పరిశుద్ధాత్మను మనిషి పిలుస్తామేటండి. నీ భక్తిలో సంపాదించుకోవాలి కానీ ఏండి. ఒక పాస్టర్ గారు కారు గురించి ప్రార్థన చేయడం ఏంటండి? కారు కొనమని ప్రార్థన చేయడం ఏంటండి? ఇల్లు కట్టుకోమని ప్రార్థన చేయడం ఏంటండి? అసహ్యంగా లేదండి? అవన్నీ నువ్వు అడగకపోయినా ఇచ్చే దాంట్లో ఉన్నాయి, ఇచ్చే దాంట్లో ఉన్నాయి, ఇచ్చే దాంట్లో ఉన్నాయి. ఇస్తాడు, నేను ఏమన్నానంటలా, నీకు అన్ని అవసరమే ఇస్తాడు. కానీ దాని మీద దేహ సంబంధులు మనసును పెడతారు. నువ్వు మాత్రం ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసును పెట్టు. లేదండి ఇదిగో ఇందులో ఇలా రాసుందండి అంటే నీకు గుడ్డోడు కదా, గుడ్డోళ్ళలాగా కనబడతాయి. ఒకరోజు ఒక మా ఇంట్లో చూసి దేహము అంటే ఇదేంటిది దాహముగా ఉన్నదా అని ఉందంట. అప్పటికే సరిగ్గా టైంకి దాహం వేస్తుందంట. ఇంకేం చెప్పాము? ఆ వాక్యముని నీ దాహం ఎత్తాకని 2000 సంవత్సరాల క్రితం నీకు దాహం వేస్తుందని అక్కడ రాశాడా? అంత గుడ్డిగా బైబిల్ని చదువుతుంటే ఇంక నేను ఏం చేయగలుగుతానమ్మా ఎవరినైనాని? ఇదిగో దేవుడు ఇది చెప్పాడు కదా, ఆత్మ మూలిగింది అన్నాడు కదా, అంటే మూలిగింది లెక్క ఏమ్మా చెప్ప సఖ్యము కాని మూలుగులతో అన్నది. మూలుగంటే ఏంటి? మూలుగంటే ఏంటి అసలు? దేనికోసం మూలగాలి? ఇదా నువ్వు నేర్పించేది? తప్పమ్మ బాబు, చాలా తప్పు చేస్తున్నారు చెప్తున్నాను. మిమ్మల్ని అక్కడక్కడ చూస్తుంటే చాలా అసహ్యం కలుగుతుంది నాకే. ఏంటి ఇన్ని రోజులు చెప్పిన మాట ఏమైపోయింది అనిపిస్తుంది. నీతిమంతుల దగ్గర ఎక్కడైనా వెళ్ళండి, నేను మళ్ళీ చెప్తున్నాను, నేనేమి కంచేత్తలేదు, ఎవరికని కట్టుబాటు తీసుకొత్తలేదు, మీరు ఎక్కడికి వెళ్ళకండి అంటలేదు. నీతున్న చోట ఎక్కడైనా బ్రతకండి. నీటి కాలువ దగ్గరే ఉండాలి. ఎండిపోయిన కాలువ దగ్గర మీరు నాటపడకండి. నేను కోరుకునేది అది. మిమ్మల్ని మోసం చేస్తున్నారు. మళ్ళీ చెప్తున్నాను, క్లియర్గా ముగించేస్తున్నాను. దేహ సంబంధమైన విషయాల మీద ప్రార్థన కానీ, దేహ సంబంధమైన విషయాల మీద ప్రార్థనలు కానీ ఎవరు చేసినా మీరు అస్సలు ఉండకండి. నేను చెప్తున్నాను, ఉండొద్దు. మరి దేని దగ్గర కూర్చోవాలి? ఆత్మ సంబంధమైన విషయాల మీద ఎంత దూరమైనా పరిగెట్టండి. ఈ రోజున మంగళవారం ప్రార్థన ఉంది, బుధవారం లేదు, కానీ నీ బుధవారం కూడా వినాలని ఆసక్తి కలుగుతుంది. ఉన్న చోటకు పో. లేదా రాజమండ్రి వచ్చి నా దగ్గరికి, రాజమండ్రి వచ్చి మా ఇంటికి కూర్చుని ఈ రోజు కూడా నాకు వాక్యం కావాలి, లేదా లైవ్ పెట్టు, లేదా రికార్డింగ్ చేసి పెట్టు అని అడగండి మీకు కావాల్సి వస్తే. ఇది ఈ రోజు ఖాళీగా ఉంది కాబట్టి అక్కడికి పోవాలి, ఖాళీగా లేదు కాబట్టి ఇక్కడికి రావాలి. ఏంటిది? ఏదైతేనే దేవుడే కదా, ఏదైతేనే చర్చే కదా. ఎందుకండి బాబు అది? నీకంటే అన్యుడు బెటర్ అనిపిస్తుంది నాకు. నీకు ఇంకా ఆ పద్ధతి పాడు లేదు, ఇంకా ఏదైనా దేవుడు అనుకుంటున్నావు. ఆ బైబిల్లో చెప్తున్నాడు, ఎవరు చెయ్యి మీ మీద పడినా వాడి పాపములతో నువ్వు పాలువాడు అవుతావని బైబిల్ చెప్తుంది. నీకు భయం లేదు, భక్తి లేదు, లోకంలో ఉన్న అన్ని పాపాలు మీద వేసుకుంటున్నావు. అన్నీ నీయే. నీ పాపమే మోయలేకపోతున్నావంటే అందరి పాపాలు తెచ్చుకుంటున్నావు అంతే. నీకు ముందమ్మా మిమ్మల్ని ఏమీ కన్ఫ్యూజ్ చేయట్లేదు నేను. ఇది నేర్చుకోండి ఫస్ట్. ఇది దేహ సంబంధమైన విషయాల మీద, దేహ సంబంధమైన విషయాల మీద బుద్ధి ఉన్నవాడికి దేహ సంబంధంగా అర్థమవుద్ది. ఆత్మ సంబంధమైన విషయాల మీద అవగాహన ఉన్నవాడికి ఆత్మ సంబంధంగా కనపడుతుంది. నువ్వు చూసే చూపును బట్టి నీవు మారిపోతూ ఉంటావు అంతే. చూపును బట్టే ఉంటుంది ఏదైనా. ఎన్ని మాట్లాడుతున్నాయో చెప్తే మీకు మనసులు తేడా వచ్చేస్తున్నాయి. సరే ప్రార్థన చేసుకుందాం. ఏమర్థమైందమ్మా? ఎబ్బేజు ప్రార్థనలా నీ ప్రార్థన ఉండాలి, పౌలు గారి ప్రార్థనలా నీ ప్రార్థన ఉండాలి, యేసు ప్రభు ప్రార్థనలా నీ ప్రార్థన ఉండాలి. నువ్వు సొంత ప్రార్థన కనిపెట్టకు. సొంత ప్రార్థన నీకు ఇష్టం కదా అని సొంత ప్రార్థనలు చేయకు. అది దేవుడు వినడు, వినకపోగా కోప్పడతాడు తప్పు చేస్తున్నావని. సరే ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలన్నీ కూడా మనసును పెట్టండి అమ్మా. ఈ మందిరం దేనికోసం? ఈ మందిరం దేనికోసం ఉంది? బుద్ధి, హెచ్చరిక, పురిగొల్పడం అనే దాని మీద ఉంది. అంతేనా?
నిన్ను ఉజ్జీవింపజేస్తాక ఉద్యోగాలు ఇవన్నీ కుదరవు. ఒకటి బుద్ధి, హెచ్చరిక. అదే బుద్ధి అయినా హెచ్చరిక అయినా దేనికోసం? ఒకరిని రక్షించటానికి, ప్రేమ కోసమే. సరే, ప్రార్థన చేసుకుందామమ్మా. మీరు చాలామంది వింటలేదు. మీ ఫ్యూచర్ కనబడుతుంది, నాకు తెలిసిపోతుంది. నాకు వింటలేదు, మీరు చాలామంది వింటలేదు. నేను అనవసరంగా పందులు ఎదుటి ముత్యమేస్తున్నట్టు ఉంది నా ఫీలింగ్. దేవుడు చెప్పాడు, ఎందుకురా